ఉంది ఆల్రెడీ 50 మినిట్స్ అయిపోయింది. స్టార్ట్ చేద్దాం. సరేనా, నేను సిలబస్ గురించి ఒక మాట అన్నాను. ఈ వీక్లో హైడ్రోజన్ బాండ్ తర్వాత ఎంఓ థియరీ ఈ రెండు మేజర్లో ఇంకా చిన్న పాయింట్స్ అన్నది చెప్తానన్నాను. ఆ తర్వాత స్టాయికోమెట్రీ పార్ట్ 2లో కాన్సన్ట్రేషన్ టర్మ్స్, మొలారిటీ, నార్మాలిటీ, మోల్ ఫ్రాక్షన్, మొలారిటీ ఉందని చెప్పాను. ఆల్రెడీ మీరు చెప్పి చూసుకోవాలరా. అంటే నార్మాలిటీ కావాలంటే ఎన్ ఫ్యాక్టర్ చూడాల్సిందే, అంటే ఈక్వల్ వెయిట్స్ కావాల్సిందే. ఆ తర్వాత మీకు ఇంకో మాట ఏమన్నానంటే 2-3 పాయింట్స్ స్టాయికోమెట్రీలో స్పెషల్గా ఉన్నారో అవి చెప్తాను. నెక్స్ట్ వీక్ రిమైనింగ్ పార్ట్ 2 ఉందిరా అది చెప్పాను. ఇది సిలబస్ క్లారిటీగా బిగిన్ చేస్తారా. టాపిక్ హైడ్రోజన్ బాండింగ్ చాలా ఇంపార్టెంట్ రా. మీకు ఏదో మొన్న ఒక బిట్టు కూడా పెడితే ఆ టాపిక్ వచ్చినప్పుడు అర్థమైంది లేరా అని చెప్పాను. ఓకేనా, ఏం లేదురా, మనకు అలా ఏది పడితే అది ఒక్క నిమిషం చదవడం కుదరదురా, వర్కౌట్ అవ్వదు. ఏ పాయింట్ అయినా ఒక హాఫ్ అన్ అవర్ అట్లా డిస్కస్ చేస్తేనే వర్కౌట్ అయిద్దిరా. సరే, లేదా దాన్ని ఆన్సర్ చెప్పినట్టు ఉంటుంది. అంతే హైడ్రోజన్ బాండింగ్ రా. ఇంతకీ ఏంటి సార్ అంటే ముందు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడుతున్నారా. ఇప్పుడు నేను హెచ్ఎఫ్ తీసుకుంటున్నారా, హైడ్రోజన్ ఫ్లోరైడ్ అంటే హైడ్రోజన్ ఫ్లోరైడ్. హైడ్రోజన్ ఫ్లోరైడ్ ఇంతకరా ఈ హెచ్ఎఫ్ లోరా హెచ్ఎఫ్ బాండ్ ఉంటుందిరా. ఇది కోవలెంట్ బాండ్ ఏనమ్మా, బీకేర్కి హెచ్ఎఫ్. అయితే ఎలక్ట్రోనైటివ్ డిఫరెన్స్ వల్ల ఎఫ్కి పార్షియల్ నెగిటివ్ వచ్చిందిరా, హెచ్కి పార్షియల్ పాజిటివ్ వస్తుంది. అందరికి ఈ విషయం తెలుసురా. ఇలా పార్షియల్ పాజిటివ్ పార్షియల్ నెగిటివ్ రావటాన్ని ఏమంటా అంటే డైపోల్ అంటారు. డై అంటే 2 పోల్ అంటే ఛార్జెస్, ఒకటి ప్లస్ ఛార్జ్ ఇంకోటి మైనస్ ఛార్జ్. ఇలాంటి చాలా వాటిలో వస్తాయి డైపోల్. ఆల్రెడీ మీకు తెలుసు కూడా ఇది ప్లస్ మైనస్. అయితే ఇప్పుడు ఇలాంటి మాలిక్యూల్ వేరే తీసుకుంటున్నారు, ఇంకో మాలిక్యూల్ హెచ్ఎఫ్. ఓకేనా, ఇలాంటి మళ్ళీ ఇంకో మాలిక్యూల్ అన్నాను కాబట్టి మళ్ళీ వేరే హెచ్ఎఫ్ కోవలెంట్ బాండ్, మళ్ళీ ఇలా హెచ్ఎఫ్, మళ్ళీ ఇలా హెచ్ఎఫ్. ఇప్పుడు ఈ పార్షియల్ పాజిటివ్ నెగిటివ్ ఛార్జెస్ ఉన్నాయి కదా. ఓకేనా, రైట్. ఒకసారి చూడండి, అన్నిటికీ ప్లస్లు మైనస్లు పార్షియల్ ఛార్జెస్ పెట్టండి అన్ని మాలిక్యూల్స్కి. ఈ నెగిటివ్ ఎఫ్ మీద ఉన్న నెగిటివ్కి హెచ్ మీద ఉన్న పాజిటివ్కి మధ్య అట్రాక్షన్ వస్తుంది. ఇప్పుడు ఒక డాటెడ్ లైన్ చూపిస్తున్నారు నేను. ఇది డాటెడ్ లైన్. హైడ్రోజన్ బాండ్ రిప్రజెంటెడ్ విత్ డాటెడ్ లైన్ అంటే మీకు ఒక ఇలా ఈ డాటెడ్ లైన్ హైడ్రోజన్ బాండ్ రిప్రజెంటేషన్. మీకు అందరికీ తెలుసు, ఏం తెలుస్తారంటే కోవలెంట్ బాండ్ అంటే సాలిడ్ లైన్ తోటి రిప్రజెంట్ చేస్తారు కోవలెంట్ బాండ్. కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అంటారా, డే 2 బాండ్కి ఆ సాలిడ్ లైన్కి ఏరో పెడతారు. అట్లా హైడ్రోజన్ బాండ్ అనేది డాటెడ్ లైన్ తోటి రిప్రజెంట్ చేస్తారు. ఈ పార్షియల్ నెగిటివ్కి పార్షియల్ పాజిటివ్ మధ్య బాండ్ వస్తారు. సేమ్ ఇక్కడ కూడా అంతే, ఇలా వస్తారు. పోనీ ఇక్కడ కూడా అంతే, ఇలా కంటిన్యూషన్ దా. ఇంకా అవతల మాలిక్యూల్ ఉంటే ఇటు కూడా మాలిక్యూల్ ఉంటే ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇది అసలు హైడ్రోజన్ బాండ్. అయితే ఇప్పుడు దాని డెఫినేషన్ చెప్పేటప్పుడు ఎలా చెప్తాం చూడండి హైడ్రోజన్ బాండ్ని. ఓకేనా, దీన్నే చెప్తారు డెఫినేషన్, మార్చి కొత్తగా చెప్పేది లేదు. వెళ్ళబోయే ముందర చిన్న క్లారిఫికేషన్. ఇప్పుడు మీరు NaCl తీసుకున్నారనుకోండి, Na ప్లస్ Cl మైనస్, ఇది Na+1 Cl -1. ఆ రెంటి మధ్య హైడ్రోజన్ బాండ్ కాదురా, అదే అయానిక్ బాండ్, మీకు అందరికీ తెలుసు. ఇవేమైనా కంప్లీట్ ఛార్జెస్ రా, ఇవేమైనా పార్షియల్ ఛార్జెస్. ఎందుకోసం మీరు చెప్తున్నారు సార్ అంటే ఆపోజిట్లీ ఛార్జెస్ మధ్య ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. కంప్లీట్ ఛార్జెస్ మధ్య స్ట్రాంగ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటే ఈ పార్షియల్ ఛార్జెస్ మధ్య వీక్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. ఇప్పుడు డెఫినేషన్ చెప్తాను. హైడ్రోజన్ బాండ్ weak electrostatic force of attraction between
partially positively charged hydrogen atom, partially positively charged hydrogen atom, and more electronegative atom, and more electronegative atom. మీ అందరూ తెలుసు ఫ్లోరిన్ మోర్ ఎలక్ట్రోనెగేటివ్ అని. మళ్ళీ ఇంకోసారి స్ట్రాంగ్ కాదురా, వీక్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ partially positively charged hydrogen atom and more electronegative atom of same or another molecule, of same or another molecule. ఈ వర్డ్స్ మీనింగ్ తర్వాత చెప్తారా, మళ్ళీ డెఫినేషన్ రిపీట్ చేస్తారా. వీక్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్, వీక్ ఎందుకు మీనింగ్ ముందుగా చెప్పాను మీకు. వీక్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ partially positively charged hydrogen atom, partially positively charged hydrogen atom and more electronegative atom of same or another molecule, same or another molecule, same or another molecule. సరే, ఇప్పుడు వినండి ఒకసారి. హైడ్రోజన్ బాండింగ్ ఉంది కదా, దీన్ని సింపుల్ గా హెచ్ బాండింగ్ అని కూడా అంటుంటారు. అది ప్రతిసారి హైడ్రోజన్ అనలేక ఈ వర్డ్ వాడతారు, హెచ్ బాండింగ్. రెండు ఉంటాయి అది. ఇంకో ఇంటర్ మాలిక్యులర్, ఇంకోటి ఇంట్రా మాలిక్యులర్. ఐఎన్టీఆర్ ఇంట్రారా, ఇదే ఇంటర్ ఐఎన్టీఆర్. 1 minute. ఇదేమన్నా ఐఎన్టీఆర్ రా, ఇదేమన్నా ఐఎన్టీఆర్ ఇంట్రా. హెచ్ బాండ్ అంటాం రా, హైడ్రోజన్ బాండ్ అని. ఇది కూడా హెచ్ బాండ్ రా, హైడ్రోజన్ బాండ్. దీనికైతే ఇంకో నేము కీలేషన్ రా, సిహెచ్ఈఎల్ఏ, కీలేషన్. కీలేషన్ అంటే రింగ్ ఫార్మేషన్, రింగ్ ఫామ్ అయింది. తర్వాత మాట్లాడదాం ఎలా ఫామ్ అయిందో. రింగ్ ఫార్మేషన్, రింగ్ ఫార్మేషన్ ఎలా ఓకేనా అందరికి? రైట్, ఓకేనమ్మా. మళ్ళీ వినండి. అయితే ఇందాక ఆ రెండు వర్డ్స్ కి మీనింగ్ తర్వాత చెప్తాను కదా, ఇప్పుడు చెప్తాను వినండి. దీని డెఫినేషన్ చెప్తాను ముందు. ఇంటర్ ఆ డెఫినేషన్ వెళ్ళబోయే ముందు నేను ఒక చిన్న క్లారిఫికేషన్ చెప్తాను. ఇంటర్కి ఇంట్రాకి అంటే ఇంగ్లీష్ మీనింగ్ మీకు తెలుసుగా. ఇప్పుడు మనం ఉన్నావురా, మనకి 2 హ్యాండ్స్ ఉన్నాయి, ఇంకో పర్సన్ ఉన్నాడు, వాడికి 2, ఇంకేలా ఒక లార్జ్ నంబర్ ఉన్నారు. ఇప్పుడు ఇంటర్ అంటేరా, నీ ఒక హ్యాండ్ ఒకటితోటి, ఇంకొక హ్యాండ్ ఇంకొకటితోటి ఇలా పట్టుకుంటే వెళ్ళాం అనుకోండి. అప్పుడప్పుడు ఏదో స్కూల్లో కూడా మానవహారాలు అలా చేస్తుంటారు కదా, అది ఇది ఇంటర్ రా, ఇది ఇంటర్ ఐఎన్టీఆర్. మరి ఇంట్రా అంటే ఏంటి సార్ అంటే, మన 2 చేతులు మనమే పట్టుకోవటం, ఇది ఇంట్రా. ఒకసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు ఒక రింగ్ లాగా వచ్చిందా, ఇంతేగా. ఇందాక రాదురా రింగ్ లాగా, చైన్ లాగా ఉంటుంది ఇందాక. దీంట్లో చైన్ లాగా ఉంటే దీంట్లో రింగ్ లాగా ఉంటుంది, దాన్ని కీలేషన్ అంటారు. ఫర్ క్లారిటీ కోసం చెప్పాను. డెఫినేషన్ ఇందాక పాత డెఫినేషన్ ఇక్కడ కొద్దిగా ఒకే ఒక పాయింట్ మారుస్తాం. ఇందాక సేమ్ ఆర్ డిఫరెంట్ అన్నా కదా, డిఫరెంట్ అనేది వాడితే ఇంటర్ అయిందిగా, సేమ్ అని వాడితే కనుక ఇంట్రా అయింది, అంతే. మళ్ళీ చూడండి, మళ్ళీ చెప్తాను రెండు డెఫినేషన్. ఫస్ట్ ఇంటర్కి చెప్తానని చెప్తున్నారు. ఇంటర్కి వినండి అందరూ. వీక్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ పార్షల్లీ పాజిటివ్లీ చార్జ్డ్ హైడ్రోజన్ అండ్ మోర్ ఎలక్ట్రోనెగేటివ్ ఆటమ్ ఆఫ్ డిఫరెంట్ మాలిక్యూల్. అయిపోయింది, డిఫరెంట్ ఆఫ్ డిఫరెంట్ మాలిక్యూల్, ఆఫ్ డిఫరెంట్ మాలిక్యూల్. ఓకేరా? మళ్ళీ ఇంకోసారి చెప్తారా? అదే డెఫినేషన్ లా చెప్పింది. వీక్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ పార్షల్లీ పాజిటివ్లీ చార్జ్డ్ హైడ్రోజన్ ఆటమ్ అండ్ మోర్ ఎలక్ట్రోనెగేటివ్ ఆటమ్ ఆఫ్ డిఫరెంట్ మాలిక్యూల్. ఎక్కడికి వస్తాక వీక్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ partially positively charged hydrogen atom and more electronegative atom of
సేమ్ మాలిక్యూల్ ఆఫ్ సేమ్ మాలిక్యూల్ సేమ్ మాలిక్యూల్ అయిపోయిందిరా ఇదిరా సరే రబ్ చేశాను రా రబ్ చేద్దాంరా చెప్పాను రా ఓకే కంటిన్యూషన్ వినండి అందరికీ ఇప్పుడు రా కంటిన్యూషన్ అంటే ఏం చెప్పుకుంటాం అంటే దానికి దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఒకటి రెండు కాదు ఆ ఎగ్జాంపుల్స్ లోకి వెళ్ళబోయే ముందుగా కండిషన్స్ ఫర్ హైడ్రోజన్ బాండ్ తీసుకుంటున్నారు కండిషన్స్ ఫర్ హెచ్ బాండ్ అది ఇంటరా అనేది తర్వాత మాట్లాడదాం హెచ్ బాండ్ ఒకటిరా ఫస్ట్ కండిషన్ హైడ్రోజన్ ఆటం ఎప్పుడో మీకు తెలుసురా బాండ్ రెండు ఆటమ్స్ మధ్య ఉంటుందా మరి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఒకటి హైడ్రోజన్ ఆటం జాగ్రత్త అటాచ్డ్ టు మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటం హైడ్రోజన్ ఆటం అయితే సరిపోదురా మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటంకి అటాచ్ అయి ఉండాలి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ దానికి అటాచ్ అయి ఉండాలి ఫస్ట్ పాయింట్ రెండవ పాయింట్ ఓకేనా సెకండ్ ఆటంగా అంటే బాండ్కు రెండు ఆటమ్స్ ఉండాలి ఒకటి హైడ్రోజన్ ఆటం అని చెప్పాను కదా సెకండ్ ఆటం మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటం అయి ఉండాలి మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటం రెండో పాయింట్ స్మాల్ సైజ్ కూడా ఉండాలి సైజ్ కూడా చిన్నదిగా ఉండాలి స్మాల్ సైజ్ చిన్నదై ఉండాలి స్మాల్ సైజ్ అన్నాను కదా ఈ రెండు కండిషన్స్ లో జనరల్ గా ఫ్లోరిన్ ఆక్సిజన్ నైట్రోజన్ ఈ రెండు కండిషన్ ఫాలో అవుతాయి మీకు తెలుసు ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఆటం ఏంటంటే ఫ్లోరిన్ తర్వాత ఆక్సిజన్ తర్వాత నైట్రోజన్ మీకు డౌట్ వస్తుంది ఇంకోటి క్లోరిన్ రా నోట్ పాయింట్ కదా రాయండి క్లోరిన్ ఫార్మ్స్ హెచ్ బాండ్ ఇన్ సమ్ టైమ్స్ అన్నిసార్లు కాదురా కొన్నిసార్లు ఫామ్ చేస్తుంది క్లోరిన్ ఫార్మ్స్ హెచ్ బాండ్ ఇన్ సమ్ టైమ్స్ మీకు ఎందుకంటారా క్లోరిన్ సైజ్ లార్జ్గా స్మాల్ కాదు అందుకని 100% సాటిస్ఫై చేయదు కండిషన్ క్లోరిన్ ఫార్మ్స్ హైడ్రోజన్ బాండ్ సమ్ టైమ్స్ కొన్నిసార్లు మాత్రం హైడ్రోజన్ బాండ్ ఫామ్ చేస్తుంది ఈ మాత్రం ఎప్పుడు ఫామ్ చేస్తే ఓకేనా ఇందాక మీతో నేను మాట చెప్పాను రా హైడ్రోజన్ బాండ్ రా కోవలెంట్ బాండ్ తో కంపేర్ చేస్తారా బాండ్ లెంత్ రా బాండ్ లెంత్ హెచ్ బాండ్ కోవలెంట్ బాండ్ తీసుకుంటారా హెచ్ బాండ్ కోవలెంట్ బాండ్ అంటే హైడ్రోజన్ బాండ్ కోవలెంట్ హైడ్రోజన్ బాండ్కి లెంత్ ఎక్కువ హైడ్రోజన్ బాండ్కి లెంత్ ఎక్కువ ఓకేరా ఒక పాయింట్ ఆటోమేటిక్ బాండ్ ఎనర్జీ తీసుకుంటారా బాండ్ ఎనర్జీ రివర్సే కదరా హైడ్రోజన్ బాండ్ కంటే కోవలెంట్ బాండ్కి ఎనర్జీ ఎక్కువ కోవలెంట్ బాండ్కి ఎనర్జీ ఎక్కువ సరే ఇప్పుడు మీకు ఆ పాయింట్ కూడా ఉపయోగపడుతుందా అంటే కొన్ని బుక్స్లో అయితే హైడ్రోజన్ బాండ్ ఎనర్జీగా 3 to 4 కిలో క్యాలరీస్ ఉంటుందని చెప్తాడు అదే కోవలెంట్ బాండ్ అయితే మోర్ దాన్ 10 ఉంటుంది మోర్ దాన్ 10 ఓకేనా అంటే 10 తర్వాత ఇంకెంతైనా ఉండొచ్చు అది వాడి ఉద్దేశం ఇది సరే కోవలెంట్ బాండ్ ఎనర్జీ ఎక్కువ అని చెప్తున్నాం ఇక్కడ మెయిన్ పాయింట్స్ ఎగ్జాంపుల్స్ కదా ఆ ఎగ్జాంపుల్స్ బట్టి చాలా డిస్కషన్స్ వస్తాయి కదా చాలా డిస్కషన్స్ అంటే మెల్టింగ్ పాయింట్ బాయిలింగ్ పాయింట్ సాల్యుబిలిటీ ఇంకా కొన్ని వేరే కూడా వస్తూ ఉంటాయి రివిజన్కి వెళ్దాం ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్ అన్నా కదా ఫస్ట్ ఇంటర్ మాలిక్యులర్ హెచ్ బాండింగ్ తీసుకుంటున్నారు ముందు ఎగ్జాంపుల్స్ చెప్పాలని నా టార్గెట్ ఇంటర్ మాలిక్యులర్ హెచ్ బాండ్ వింటారా ఇప్పుడు ఈ ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్ ఉన్నాక అసోసియేటెడ్ లిక్విడ్స్ అంటారు అసోసియేటెడ్ లిక్విడ్స్ ఓకేనా అసోసియేటెడ్ లిక్విడ్స్ ఎగ్జాంపుల్ కదండి
ఇప్పుడు మనం వాటర్ తీసుకున్నాం అనుకుంటా, వాటర్ అసోసియేటెడ్ లిక్విడ్ అంటే ఇంటర్మాలిక్యులర్ ఎగ్జాంపుల్ ద్వారా H2O ఒకటి వచ్చిందిరా, HF వచ్చిందిరా, NH3. ఒకసారి వినండి, వాటర్ H2O, HF హైడ్రోజన్ ఫ్లోరైడ్ ఇందాక కూడా చెప్పాను, NH3 అమోనియా. ఇక్కడ వాటర్ లో ఒక హెచ్ తీసేస్తారా ఆర్ పెడితే దాన్ని ఆల్కహాల్ అంటారు. వీళ్ళ ఆల్కహాల్ ఏంట్రా, ఇది ఆల్కహాల్, ROH ఆల్కహాల్ అని చెప్తారు. ఆర్ పెడితే ఆల్కహాల్. ఆర్ అంటే మీకు అందరూ తెలుసురా, మిథైల్ ఉండొచ్చురా, అంటే మిథైల్ ఆల్కహాల్ అంటాం. ఇథైల్ ఉండొచ్చురా, ఇథైల్ ఆల్కహాల్, సోన్. వీటిల్లో కూడా హైడ్రోజన్ బాండ్ ఉంటుందని చెప్తారు నా ఉద్దేశం. ఓకే, తర్వాత అమోనియా ఉంది కదా, సేమ్ అక్కడ కూడా ఒక ఆర్ పెడితే దాని ప్రైమరీ ఏమీన్ అంటారు, ఒక HCC 1 డిగ్రీ. 1 డిగ్రీని ఇంకో అంటే రిప్రజెంటేషన్ 1 డిగ్రీగా వర్డ్ ఏమైనా ప్రైమరీ రాసుకోండి, మీకు తెలియకపోతే ప్రైమరీ ఇలా. అమోనియాలో ఒక HCC ఒక ఆర్ పెడితేనే ఇంకా 2 H ఉన్నాయి, RNH ఉన్నాయి కదా. ఇంకోటి R2NH అంటే 2 Hలు తీస్తున్నారు, 2 డిగ్రీ ఏమీన్ అంటే సెకండరీ ఏమీన్ అంటారు. ఇందా ప్రైమరీ ఏమీన్, ఇప్పుడు సెకండరీ ఏమీన్. ఓకేనా. R3N ఇది 3 డిగ్రీ ఏమీన్, పక్కన రాసుకోండి. నో అంటే టెర్షియరీ, 3 డిగ్రీ అంటే 1 డిగ్రీ అంటే ప్రైమరీ, 2 డిగ్రీ అంటే సెకండరీ, 3 డిగ్రీ అంటే టెర్షియరీ. నో హైడ్రోజన్ బాండ్, నో 3 డిగ్రీ ఏమీన్, దీనికి హైడ్రోజన్ బాండ్ లేదు, నో హైడ్రోజన్ బాండ్. ఇక్కడ కూడా RNH2 అన్నారు కదా, నియస్ట్ RNH2లో ఆర్ పక్కన ఆర్ ప్లేస్ లో ఇందాక మిథైలు, ఇథైలు, ప్రొఫైల్ ఇలా తీసుకోవచ్చు. మీకు ఆర్గానిక్ కొద్దిగా ఐడియా ఉంటే అవి ఏవైనా దీని కిందకే వస్తాయి. సరే, ఇలా ఈ మీన్స్ చెప్తారా, కంటిన్యూషన్ పెడతారా సరే. అరే జాగ్రత్త, నేను పెద్దగా వాటిలో ముందు ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. ఓకేనా. వీటిలో ఎందుకు ఉంటాయని మీకు పెద్దగా డౌట్ అక్కర్లేదా. సరేనండి. ఇక్కడ H2 ఇందాక మన కండిషన్ ఉంది కదా, హైడ్రోజన్ ఆటం ఉంది, మోర్ ఎలక్ట్రోనైట్ ఆటం కూడా ఉంది, ఓ ఉందని ఇక్కడ కూడా ఉంది, హైడ్రోజన్ క్లోరిన్, ఇక్కడ కూడా హైడ్రోజన్ నైట్రోజన్. వీటిలో కూడా అయ్యే కదా. మరి ఎందుకు లేదు సార్ అంటే టెక్స్టైమిన్లో N ఉంది, మోర్ ఎలక్ట్రోనైట్ ఆటం, కానీ దానికి హైడ్రోజన్ లేదు. R2NH N కి H ఉంది, ఇక్కడ లేదు కదా, అందుకని నో హైడ్రోజన్ బాండ్ అని చెప్తాను. సరిగా వినండి అందరూ, జాగ్రత్త. చాలా ఎగ్జాంపుల్స్ చెప్తే అక్కడి నుంచి ప్రాపర్టీ చెప్పుకోవడం మన కన్వీనియన్స్ వస్తుందా. వీటన్నిటిని ఏమన్నా అసోసియేటెడ్. ఇందాక అందుకని మీకు అర్థమైద్దని, ఇంటర్ అంటే ఇలా మానవహారం లాగా చైన్ ఫామ్ అవటం అంటారు. అదేగా అక్కడ చెప్పింది కూడా, అసోసియేటెడ్ అంటే అదేగా మీ. ఓకేనా. ఇలా కొన్ని ఇవి హైడ్రోజన్ బాండ్ ఉన్న లిక్విడ్స్ ని అసోసియేటెడ్ లిక్విడ్స్ అన్నాను. ఏమన్నా అసోసియేటెడ్ లిక్విడ్ అంటే ఇందాక ఏం చెప్తానంటే లిక్విడ్స్ విత్ ఇంటర్ హెచ్ బాండ్ ఉన్న లిక్విడ్స్. వితౌట్ ఇంటర్ హెచ్ బాండ్ లిక్విడ్స్ ఉండొచ్చు, ఇంటర్ హెచ్ బాండ్ లేని లిక్విడ్స్ కూడా ఉండొచ్చు. వాటినే ఉంటాయి నార్మల్ లిక్విడ్స్ అంటాం, అసోసియేటెడ్ లిక్విడ్స్ అంటే నార్మల్ లిక్విడ్స్. సరే, ఇవన్నీ అసోసియేటెడ్. సరేనా. ఆల్కహాల్స్ ఎమీన్స్ చెప్పారు కదా, అట్లానే కార్బాక్సిలిక్ యాసిడ్స్ కూడా ఉంటాయా. కార్బాక్సిలిక్ యాసిడ్స్ నేను చెప్తారా. జనరల్గా వీటిని RCOOH అంటాం. మనం ఇందాకట్లానే చెప్పవచ్చు, CH3COOH అంటే R ప్లస్ CH, C2H5COOH, లేకపోతే C3H7COOH, లేకపోతే సాల్. ఇట్లా రాసుకుంటే వెళ్ళొచ్చు. ఇలా మిథైలు, ఇథైలు, ప్రొఫైల్. సేమ్ అదే విధంగా C6H5COH, దీన్ని బెంజోయిక్ యాసిడ్ అంటారు. C6H5COH ఏమంటారు, బెంజోయిక్ యాసిడ్ అంటారు. ఇలా కూడా చెప్పుకోవచ్చు మనం, అలా చెప్పవచ్చు. ఇది కూడా కరెక్టే. వీటన్నిటిలో కూడా హైడ్రోజన్ బాండ్ ఉంటుంది.
అది కూడా ఇంటర్ హెచ్ బాండ్ అని చెప్తాను. ఏ బాండ్ ఇంటర్ హెచ్ బాండ్. నెక్స్ట్ సమ్ మెటా అండ్ పారా కాంపౌండ్స్. సమ్ మెటా అండ్ పారా కాంపౌండ్స్ అంటే సమ్ అంటే కొన్ని, అంటే ఉన్నాయి మొత్తం కాదు. కొన్ని ఏంటంటే వాటిలో ఇలా చెప్పిన కండిషన్ ఉన్నారు. హైడ్రోజన్ అటాచ్ టు మోర్ ఎలక్ట్రిక్ వాటర్. కొన్ని ఎగ్జాంపుల్స్ రాస్తాను డైలీ వచ్చి, ఒకసారి మీరు వినండి. ఓకేనా? ఇక్కడ ఒక OH తీసుకుంటున్నారు, ఇక్కడ ఒక COOH తీసుకుంటున్నారు. దీన్ని ఏమంటారంటే P అంటే పారా హైడ్రాక్సీ బెంజోయిక్ యాసిడ్. బెంజోయిక్ యాసిడ్ అంటే పారా హైడ్రాక్సీ బెంజోయిక్ యాసిడ్. ఇక్కడ ఒకసారి వినండి. OH COH ఇక్కడ రాయాలి. దీని ఏమంటే మెటా హైడ్రాక్సీ బెంజోయిక్ యాసిడ్. బెంజోయిక్ యాసిడ్. మళ్ళీ క్లారిఫికేషన్ ఉందా? ఎంజిన్ రింగ్ మీద COOH ఉంటే బెంజోయిక్ యాసిడ్ అంటారు. COOH ఉంటే బెంజోయిక్ యాసిడ్. దానికి పారా ప్లేస్ లో OH ఉంది కాబట్టి ఓకేనా? నాకు ఇలా కూడా అనొచ్చు, పారా దాని ప్లేస్ లో 4 హైడ్రాక్సిన్ కూడా చెప్పచ్చు. ఇది చూడండి, ఫస్ట్ ప్లేస్, సెకండ్, థర్డ్, ఫోర్త్. అంటే దీన్ని కూడా పారా ప్లేస్ లో 4 అని కూడా పెట్టవచ్చు అని చెప్తున్నాను. ఇక్కడ మెటా ప్లేస్ లో 3 అని పెట్టుకోవచ్చు. ఈ 1 2 3 3 హైడ్రాక్సీ బెంజోయిక్ యాసిడ్ అలా నేను చెప్తాను. వీటిల్లో ఇందా చెప్పినట్టు హైడ్రోజన్ బాండింగ్ ఉంటుంది. ఇంకా చాలా ఉన్నాయి, చెప్తాను ఒకసారి. వేరే ఏంటంటే ఇక్కడ OH పెడుతున్నారు, ఇక్కడ CHO. మరి ఒక డౌట్ రావచ్చు, ఈ COH ఇక్కడ ఉన్న ఈ OH ఇక్కడ తేడా లేదు, రెండు ఒకటే. దీన్ని పారా హైడ్రాక్సీ బెంజాల్డిహైడ్ అంటారు. బెంజాల్డిహైడ్, పారా హైడ్రాక్సీ, ఇది బెంజోయిక్ యాసిడ్, ఇది బెంజాల్డిహైడ్. రాసినప్పుడు స్పెల్లింగ్స్ వర్డ్స్ చిన్నవి ఉండొచ్చు, పెద్ద రాయలేక బెంజాల్డిహైడ్. ఇదిరా ఇంకోటి మెటా హైడ్రాక్సీ బెంజాల్డిహైడ్. మెటా హైడ్రాక్సీ బెంజాల్డిహైడ్ ఓకే కదా? ఓకేనా బ్రదా? రైట్. సేమ్ అలాంటి ఇక్కడ OH పెట్టరా, ఇక్కడ F పెడుతున్నారు. ఇప్పుడు పేరు కొద్దిగా మార్చి చెప్తున్నారా? బెంజీన్ రింగ్ మీద OH ఉంటే దాన్ని ఫినాల్ అంటారా? దీన్ని పారా ఫ్లోరోఫినాల్ అంటాం. ఫినాల్ అంది PHENOL, పారా ఫ్లోరోఫినాల్, F ఫ్లోరోరా. మరి ఇందాక అలా తీసుకెళ్ళేస్తారంటే దాన్ని ప్రయారిటీ అంటారా? COOH అన్నప్పుడు OH కంటే అది ఇంపార్టెంట్, అందుకని ఇందాక అది బెంజోయిక్ యాసిడ్ అయింది. OH F కంటే ఇంపార్టెంట్, అందుకని ఇక్కడ ఫినాల్ అయిందిరా. ఇది మళ్ళీ ఆర్గానిక్ లో డిస్కషన్ వస్తుంది, ఏది ప్రయారిటీ ఇప్పుడు కాదురా. సరే, పారాఫ్లోరో. లేకపోతేరా ఇలా కూడా తీసుకోవచ్చు, మెటా కూడా తీసుకోవచ్చు. OH F మెటాలో కూడా ఇదే ప్లేస్ లో నువ్వు Cl కూడా తీసుకోవచ్చురా. నెక్స్ట్ ఒకటి OH ఇంకోటి NO2 కూడా తీసుకోవచ్చు. దీన్ని మెటా నైట్రోఫినాల్ అంటారా? దీన్ని ఏమన్నా పారా నైట్రోఫినాల్ అంటారా? మెటా నైట్రోఫినాల్, పారా నైట్రోఫినాల్ అలా తీసుకోవచ్చు మనం. మెటా నైట్రోఫినాల్ 1 minute రా. ఇక్కడ 99 హ్యాండ్ రైజ్ చేస్తున్నారా? తను అవసరమై చేసావా? 999 అని ఉందరా. అసలు వీడి
9 కాదు 999. అసలు ఇక్కడ వీడికి ఆడియోనే కనిపించట్లేదురా నాకు. వీడు అసలు ఆడియోనే రిప్రజెంటేషన్ లేదురా నీకు ఇక్కడ నా సెల్లో కనిపించట్లేదు, అంటే ఏదో ప్రాబ్లం ఉందిరా నీకు. ఓకే పవన్, ఇంకోసారి అన్మ్యూట్ చేద్దాంరా నిన్ను. పవన్ సార్ అంటే డిస్టర్బెన్సెస్ అయితే అయ్యావులే. ఇప్పుడు నా దగ్గర నుంచి వాయిస్ కానీ ఆడియో కానీ వీడియో కానీ అంత తేడా వచ్చిందా? ఏం లేదు సార్. ఓకే ఓకే ఓకే. అరే 999 ఏదో నీ దగ్గర ప్రాబ్లం ఉందిరా, చూసుకో మరి. ఇప్పుడు కనిపిస్తుంది, అన్మ్యూట్ చేస్తాను. 999 చేశాను చూడు. రే 999 సరేరా, వాడు ఏదో మా కాంప్లికేషన్ ఉంది వాడి దగ్గర. ఎరా నీ దగ్గరే ఇబ్బంది ఉందిరా 999. ఓకే చూసుకున్నావు ఏదో ప్రాబ్లం. ఇందాక కనిపించిన ఆడియో ఇప్పుడు మళ్ళీ కనిపించలేదు. అందరు లైన్లో ఉన్నారు, టైం వేస్ట్ ఇంకా ఇంతకంటే ఎక్కువ ఆగితే. ఓకేనమ్మా, మళ్ళీ ఇప్పుడు కనిపిస్తుందిరా నీ ఆడియో. నాకు మాట్లాడతావా? సరే, ఏదన్నా ఉంటే తర్వాత మాట్లాడరా నువ్వు చివర్లో. ఇక ఆ హ్యాండ్ కూడా డౌన్ చేయి నువ్వు. 999 హ్యాండ్ కూడా డౌన్ చేసుకో. సరే, వాడికి ఏదో ప్రాబ్లం ఉందిరా, మనం రెక్టిఫై చేయలేమరా దాన్ని. వాడి దగ్గర ఏదో ఇబ్బంది ఉంది కాబట్టి. సరే క్లాస్ కంటిన్యూ చేద్దాంరా. పవన్ నువ్వు అట్లానే ఉండమ్మా, ఓకేనా? ఓకే ఓకే. అరే జాగ్రత్త, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే క్లాస్ జరిగేటప్పుడు ఏం అడగొద్దురా, ఎందుకంటే మొత్తం 130 మెంబర్స్ సంబంధించిన ఇష్యూ కదరా, ఇబ్బంది అయిపోద్ది. పవన్ ఓకే కదా? కెమెరా బాగానే ఉందా? ఓకే సార్. రైట్, స్టార్ట్ చేద్దాంరా. రాగానే అయితే ఒక 1 minute ఇంక్ ఫిల్అప్ చేసి వెళ్దాంరా. ఒక నిమిషమేనండి, ఆగండి. పవన్ ఎటు లైన్లో ఉన్నావు కదా? ఇంతకుముందు స్కూల్లో కెమిస్ట్రీలో ఏం చాప్టర్ జరిగినాయిరా మీకు? స్కూల్లో కెమిస్ట్రీలో ఏం చాప్టర్ జరిగినాయి అన్నా? పవన్ ఎరా? సరే పవన్, వినపడుతుందని అడిగింది క్వశ్చన్. కార్బన్ అండ్ ఇట్స్ ఓకే స్టాయికియోమెట్రీ. ఓకే ఓకే, సరే 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 బిగిన్ చేద్దాంరా. ఒక్క నిమిషంరా. ఇదన్నా మెటానైట్రోఫినాల్ అన్నాను, ఇదన్నా పారానైట్రోఫినాల్ అన్నాను. వీటిల్లో కూడా ఉంటుందిరా, ఓకేనా? సో ఇప్పుడు రా ఒక్కసారి వినండి. ఇప్పుడు దాకా ఉంటుంది అన్నా కానీ ఎలా ఉంటుందో చెప్పలేదురా. సరే, ఇందాక ఒక పాయింట్ ఆల్రెడీ చెప్పడం అయిపోయిందిరా, హెచ్ఎఫ్. ఇప్పుడు రా హెచ్ఎఫ్ చెప్పడం అయిందన్నాను కదా, ఒకసారి డిస్కషన్లోకి వెళ్దాంరా. హెచ్ఈఎఫ్, ఇంకోటి రా హెచ్ఈఎఫ్. హెచ్ఈఎఫ్ హెచ్ఈఎఫ్ ఇలా రాస్తాంరా. ఇది కూడా మధ్యలో ఈ ఎఫ్కి ఈ హెచ్కి మధ్య హైడ్రోజన్ బాండ్ ఉంటుందిరా. సేమ్ ఈ హెచ్కి ఈ ఎఫ్కి మధ్య అట్లానే. ఎరా ఇది ఇందాకనే చెప్పాను రా, ఇంటర్ హెచ్ బాండ్ అని అంటారు దీన్ని.
ఇంటర్ రా జాగ్రత్తమ్మ. ఇంటర్ ఇది ఇంటర్ హెచ్ బాండ్. ఎలా సార్ ఇది ఇంటర్ హెచ్ బాండ్ అంటే ఇది ఒక మాలిక్యూల్ రా, ఇది ఇంకొక మాలిక్యూల్, ఇది ఇంకొక మాలిక్యూల్. అది అంటే ఫ్లోరిన్ ఈ మాలిక్యూల్లో ఉంటేరా హెచ్ ఆ మాలిక్యూల్లో ఉంది. ఇందాక అన్నాను నేను, నువ్వు పక్కనోడు చెయ్యి పట్టుకుంటే అంటే నీది రైట్ హ్యాండ్ అనుకున్నాం, పక్కనోడిది లెఫ్ట్ హ్యాండ్. అంటే ఇద్దరు హ్యూమన్ బీయింగ్స్ అంటే ఇప్పుడు హెచ్ఎఫ్ లాగా ఇద్దరు పర్సన్స్ అనమాట. అది ఇంటర్ అంటే మీనింగ్ అక్కడ వస్తారు, అలా వస్తుంది. అంటే హెచ్ ఒక మాలిక్యూల్లో ఉంది, ఎఫ్ ఇంకో మాలిక్యూల్లో ఉంది, కానీ రెండు డిఫరెంట్ మాలిక్యూల్స్ అనమాట. అఫ్కోర్స్ రెండు హెచ్ఎఫ్కి సంబంధించిన మాలిక్యూల్స్, రెండు హైడ్రోజన్ ఫ్లోరైడ్కి సంబంధించిన పాయింట్స్ మాలిక్యూల్స్, కానీ రెండు వేరు వేరు మాలిక్యూల్స్ అనమాట. అయితే ఒక్క నిమిషం అండి, మరి మీకు అందరూ తెలుసు CH4 మీథేన్ రా, దీంట్లో నో హైడ్రోజన్ బాండ్, దీంట్లో హైడ్రోజన్ బాండ్ ఉండదురా, నో హెచ్ బాండ్. ఎందుకు ఉండదు సార్ అంటే హైడ్రోజన్ ఉందిరా, హైడ్రోజన్ ఉంది. ఇందా నీతో చెప్పింది హైడ్రోజన్ మోర్ ఎలక్ట్రోనైటివ్ ఆటంకి అటాచ్ అవ్వాలి అని చెప్పాను, ఇక్కడ అలా అవ్వలేదురా. మోర్ ఎలక్ట్రోనైటివ్ అంటే మీకు 4 ఆటమ్సే చెప్పాను రా, ఫ్లోరిన్, ఆక్సిజన్, నైట్రోజన్, సమ్ టైమ్స్ క్లోరిన్. ఇక్కడ కార్బన్కి అటాచ్ చేయను కదా, కాబట్టి ఇక్కడ హైడ్రోజన్ బాండ్ ఉండదు, ఇక్కడ హైడ్రోజన్ బాండ్ ఉండదు, నో హైడ్రోజన్ బాండ్ CH4. సరేరా, ఆ తర్వాత విషయానికి వద్దాంరా. వినండి, ఇది హెచ్ఎఫ్ కదా, వాటర్ తీసుకుందాంరా, H2O తీసుకుందాం. H2Oలోరా ఒకసారి వింటారా, ఈచ్ H2O మాలిక్యూల్ ఫార్మ్స్ 4 హైడ్రోజన్ బాండ్స్. ఈచ్ H2O మాలిక్యూల్ ఫార్మ్స్ 4 H బాండ్స్, 4 H బాండ్స్ ఫార్మ్ చేస్తారా. నీకు డౌట్ రావచ్చు, ఎలా సార్? దీంట్లో ఈచ్ ఆక్సిజన్ 2 హైడ్రోజన్ బాండ్స్ రా, ఒక ఆక్సిజన్ 2 హైడ్రోజన్ బాండ్స్. ఈచ్ హైడ్రోజన్ అఫ్ కోర్స్ ఒక ఆక్సిజన్ ఉందనుకోండి, ఆ ఒకటి 2 బాండ్స్, 1 హైడ్రోజన్ బాండ్. హైడ్రోజన్ ఒకటిరా, 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి మొత్తం 4 హైడ్రోజన్ బాండ్స్ అవుతాయి. కాబట్టి H2O ఓకేనా, ఈచ్ H2O మాలిక్యూల్ ఫార్మ్స్ 4 హైడ్రోజన్ బాండ్స్. హైడ్రోజన్ బాండ్స్ అనేది చెప్తారు. ఎలా సార్ అంటే 1 ఆక్సిజన్ 2 బాండ్స్, ఈచ్ హైడ్రోజన్ 1, అంటే మొత్తం 1 + 1 2. కాబట్టి ఇలా చెప్పినట్టు మనం 2 + 1 + 1 4. ఒకవేళ నీకు రిప్రజెంటేషన్ కావాలనుకోండి, ఒకసారి వినండి. ఇది ఓరా, ఇది హెచ్, ఇది హెచ్. అఫ్ కోర్స్ నీకు తెలుసు ఓ మీద 2 లోన్ పేర్స్ కూడా ఉంటాయి అనే విషయం నీకు తెలుసు. ఇప్పుడు చూడండి నేనేం చెప్తున్నాను, ఈ ఓకే ఇంకొక వాటర్ మాలిక్యూల్ తీసుకుంటున్నారా, ఇంకో వాటర్ మాలిక్యూల్ అంటే ఇది ఇలా ఓ హెచ్ హెచ్, ఇక్కడ ఇది హైడ్రోజన్ బాండ్. అదేది ఇటు ఇంకోటి తీసుకుంటున్నాను నేను, ఓ హెచ్ హెచ్. ఇది కూడా దీనికి ఇంకొక హైడ్రోజన్ బాండ్ ఇది, ఇందాక ఇదైతే ఇది. మళ్ళీ నెక్స్ట్ ఇది కూడా ఓ 2 హెచ్ అనుకోండి, ఈ హెచ్కి ఈ ఓకి ఇక్కడ వచ్చిందిరా. సేమ్ ఇక్కడ ఇంకొక వాటర్ తీసుకున్నాను ఇదిరా, అంటే దీనికి ఉన్న 4 చూపించాను, మళ్ళీ దీనికి 4 దీనికి 4 అలా కంటిన్యూషన్ ఉంటుంది హైడ్రోజన్ బాండ్. కాబట్టి ఈచ్ వాటర్ మాలిక్యూల్ ఫార్మ్స్ 4. అయిపోయిందిరా, ఇప్పుడు బిట్ అడుగుతా ఉంటారా. నెక్స్ట్ స్ట్రెంగ్త్ ఆఫ్ హెచ్ బాండ్ ప్రపోర్షనల్ టు ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ సెకండ్ ఆటమ్. సెకండ్ ఆటమ్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీకి ప్రపోర్షనల్గా ఉంటుంది. అంటే ఫస్ట్ ఆటమ్ ఎటు హైడ్రోజన్, రెండో ఆటమ్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ. ఇది స్ట్రెంగ్త్ ఆఫ్ హైడ్రోజన్ బాండ్ ఏం చెప్తారా, హెచ్ఎఫ్ H2O NH3. హైడ్రోజన్ బాండ్ స్ట్రెంగ్త్ హెచ్ఎఫ్లో ఎక్కువ, అంటే అన్నిట్లో హెచ్ ఉంది, అవతల ఎఫ్ ఆక్సిజన్ నైట్రోజన్. ఎలక్ట్రోనెగటివిటీ ఎఫ్కి ఎక్కువ కాబట్టి అక్కడ ఎక్కువ ఉంటుంది. రైట్, కాపీ చేస్తారా. ఇది ఒక ఇంకో పాయింట్.
తర్వాత పాయింట్ వినండి. ఎరా ఇంతవరకు కంప్లీట్ అయిందా? సరే, ఒక జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను, ఇంకా ప్రాపర్టీ జోలికి పెద్దగా వెళ్ళలేదు నేను ఇక్కడ దాకా. 1 by 1 చెప్తారా. రెండోదిరా, ఇంట్రామాలిక్యులర్ హెచ్ బాండ్, అది కూడా చెప్తే మన పని అయిపోద్దిరా. ఇంట్రామాలిక్యులర్ హెచ్ బాండ్, జాగ్రత్త అమ్మ, ఇంట్రారా. దీన్ని ఇందా మీతోటి కీలేషన్ అని కూడా చెప్పాను. ఓకేనా? ఇంతకీ ఏంటంటే సమ్ ఆర్థో కాంపౌండ్స్, కొన్ని ఆర్థో కాంపౌండ్స్ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ ద్వారా కొన్ని ఆర్థో కాంపౌండ్స్ ఫామ్ చేస్తాయి ఇంట్రాని. సమ్ ఆర్థో కాంపౌండ్స్ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. సరే వినండి, ఏంటో కొన్ని ఇందాక చెప్పినవి చెప్తున్నారా. ఇది చూడండి, OH COOH. ఇందా మీతో నేను ఏం చెప్పానంటే దీని మెటా పారా హైడ్రాక్సీ బెంజోయిక్ యాసిడ్, ఇది ఆర్థో అందుకంటే లేదు, ఆర్థో హైడ్రాక్సీ బెంజోయిక్ యాసిడ్. దీనికి ఒక వేరే నేమ్ కూడా ఉందిరా, సాలిసిలిక్ యాసిడ్ అని కూడా చెప్తారు. దీన్ని సాలిసిలిక్ యాసిడ్, ఆర్థో హైడ్రాక్సీ బెంజోయిక్ యాసిడ్ ఇంకో పేరేంట్రా సాలిసిలిక్ యాసిడ్. అని కూడా చెప్తాను. రైట్, ఓకేనా? ఇప్పుడు ఈ OH COH ఈ రెండు గ్రూప్స్ మధ్య హైడ్రోజన్ బాండ్ వస్తుంది. ఇది ఈ డాటెడ్ లైన్ హైడ్రోజన్ బాండ్. దీన్నే మనకి కీలేషన్ కూడా చెప్తారు. OH కి COH కి మధ్యలో, అంటే దాంట్లో H, దీంట్లో ఓర. ఇదే విధంగా OH CH ఓరా, అది ఆర్థో హైడ్రాక్సీ బెంజోయిక్ యాసిడ్ కదా, ఇది ఆర్థో హైడ్రాక్సీ బెంజాల్డిహైడ్. దీన్ని సాలిసిలిక్ యాసిడ్ అన్నాం కదా, దీని సాలిసైల్ ఆల్డిహైడ్ అంటారా. సాలిసైల్ ఆల్డిహైడ్. జాగ్రత్త అమ్మ, చిన్న క్లారిఫికేషన్. ఇందాక పారాహైడ్రాక్సీ బెంజోయిక్ యాసిడ్ అయితే చెప్పాను కదా, వాటిని సాలిసిలిక్ యాసిడ్ అనకూడదు కదా, దీన్ని మాత్రమే అనాలి. అంటే ఆర్థో ఐసోమర్ మాత్రం ఈ పేరు వాడతారు, అదైనా ఇదేనా సాలిసిలిక్ యాసిడ్, సాలిసైల్ ఆల్డిహైడ్. రైట్, ఇక్కడ కూడా అంతేరా, ఈ రెండు మధ్యలో హైడ్రోజన్ బాండ్ వస్తుంది, ఇది డాటెడ్ లైన్. పోనీ ఇది వేలారా, ఆర్థోఫ్లోరోఫినాల్ రా, ఇదిరా ఆర్థోఫ్లోరోఫినాల్. బోర్డు మీద నేను చూపించినట్టు ఆర్థోఫ్లోరోఫినాల్. ఇది ఆర్థో నైట్రోఫినాల్ కూడా తీసుకోవచ్చు. అరే నేమ్ చెప్పాను, మీరు రాసుకోండి కావాలంటే. ఆర్థో నైట్రోఫినాల్ వేలారా, ఈ H కి ఈ O కి మధ్యలో. అదే ఇప్పుడు చూడండి, ఇది ఒక రింగ్ లా కనిపిస్తుంది. అరే ఉన్న రింగ్ వదిలేయండి, బెంజిన్ రింగ్ అది కాదు అంటుంది, బాండ్ వల్ల ఒక రింగ్ ఫామ్ అయింది. ఇక్కడ కూడా ఆర్థో నైట్రోఫినాల్ అయిపోయిందిరా. రైట్, ఇలా తీసుకోవచ్చు. కొన్ని ఆర్థో కాంపౌండ్స్ లో ఈ బాండ్ ఉంటుంది అని చెప్తున్నాను, చెప్పానా? ఆ తర్వాత వేరే ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి. క్లోరాల్ హైడ్రేట్ అంటారు, అంటారా కాంపోనెంట్ క్లోరాల్ హైడ్రేట్. CCl3CHO H2O. ఒకసారి వినండి, ఇక్కడ H2O ఉంది కాబట్టి హైడ్రేట్ అంటారా, ఆ ముందుది క్లోరాల్ CHLORAL, క్లోరాల్. వినపడదు అందరికి, క్లోరాల్ మొత్తం కలిపి క్లోరాల్ హైడ్రేట్ అంటారు. ఏమన్నా క్లోరాల్ హైడ్రేట్ అన్నారు.
ఇప్పుడు రా, అరే మీకు ఎస్టాల్డిహైడ్ ఐడియా ఉందా? అంటే ఇక్కడ ఎందుకంటే ఆ మాట అడుగుతుంది, ఆర్గానిక్ కొంతమందికి ఐడియా ఉంటుందా, కొంతమందికి ఉండదు. ఎస్టాల్డిహైడ్ CH3CH4 రా, దాంట్లో 3 హెచ్లు తీసి 3 క్లోరిన్స్ రాస్తే దానికి క్లోరాల్ అంటారు, CCl3CH4. ఓకే, సరేరా. ఇప్పుడు దీంట్లో ఫార్ములా ఇలా కూడా రాయొచ్చు, ఒకసారి వినండి అందరూ. ఏ రాయొచ్చు సార్ అంటే CCl3 CHOH టేకెన్ ట్వైస్, ఇది కదా, ఇది CCl3 CH ఇంతవరకు రాశాను. ఈ O, ఈ 2 హెచ్లు ఈ O కలిపి అనుకోండి, OH టేకెన్ ట్వైస్, అది ఇది ఒకటేరా. సరే వినపడుతుందా? అది ఇది ఒకటి. నేను స్ట్రక్చర్గా పెడుతున్నారా, సి ఇదొక Cl రా, ఇదొక Cl, ఇదొక Cl, CCl3. ఇదిరా CH, ఇదొక OH, ఇదొక OH రా. ఇక్కడ హైడ్రోజన్ బాండ్ ఉంటుందా, ఈ Cl కి ఈ OH కి. ఇక్కడ కూడా ఈ Cl కి ఈ OH అంటే H రా దాంట్లో ఉన్నది. ఇందా చెప్పాను, క్లోరిన్ సమ్ టైమ్స్ ఫార్మ్ హైడ్రోజన్ బాండింగ్ అన్నాను. అన్నిసార్లు కాదు, కొన్నిసార్లు. అది మరి విడిగా మాట్లాడదాం. ఇక్కడ ఫామ్ చేస్తుందా, అయిపోయిందా? ఇది చూడండి, ఏం చేశాను, CH ఇది 2 OHలు, ఇదొక OH, ఇదొక OH, 3 క్లోరిన్స్ ఇది. ఇక్కడ ఒక బాండ్, ఇక్కడ ఒక బాండ్, మళ్ళీ దీనికి లేదురా బాండ్. అంటే ఇది ఇంట్రారా, మాలిక్యూల్ లోపలే జరిగింది, ఇది కూడా మాలిక్యూల్ లోపలే. సరే, ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇంకో పాయింట్కి వెళ్దాం. మీరు ఎప్పుడన్నా వినుంటారా ఇలాంటిదే, నిన్ హైడ్రిన్ అంటారు, నిన్ హైడ్రిన్. ఓకేనా? ఒకసారి చూడండి అందరు. ఇట్లారా, ఇది బెంజిన్ రింగ్, ఇది సిఓరా, ఇది సిఓరా. ఓకేనా? ఇక్కడ కూడా CO ఉండి పక్కన H2O ఉంటుందా, ఏముంటుందా, H2O. ఇప్పుడు చిన్న చేంజ్ చేస్తున్నారు ఇందాకట్లాగానే, దీన్ని కూడా చూడండి అందరూ. NiN HYDRI, ఈ రెండింటిని నేనే కదిలించట్లేదా, ఇంకే ఉంచుతున్నాను. CO CO చేంజ్ ఇక్కడ తీసుకొస్తున్నారా, ఈ ఓకి ఆ H2O కలపండి. అప్పుడు 2 ఓలు 2 హెచ్లుగా, 2 OHల కింద లెక్క. ఇదొక OH, ఇది ఇంకో OH. యాసిడ్ ఇందాకనే ఇక్కడ హైడ్రోజన్ బాండ్ వస్తుంది. మీకు ఎవరికైనా డౌట్ రావచ్చు, ఇలా ఏంటి సార్ అని. కెమిస్ట్రీ అంటే అదేరా, ఇలా మన ఎగ్జాంపుల్స్ అన్ని పెంచుకుంటా వెళ్తే మన నాలెడ్జ్ అదే కెమిస్ట్రీ వచ్చేస్తుంది. అది పెద్దగా ఏమన్నది నాకు తెలియదు కదా సార్, నీకు తెలియకపోవచ్చు ముందు. ఇప్పుడు నేర్చుకోవడం ఏంటంటే దీన్ని హైడ్రోజన్ అంటారు. ఇలా కూడా హైడ్రోజన్ బాండింగ్ వస్తుంది. అది ఇందాకైనా అక్కడ క్లోరిన్ ఉంది, ఇక్కడ క్లోరిన్ లేదు కదా. ఈ ఓకే ఆ హెచ్కి దాని లాంటిది అంటే అది అనమాట. ఇది కూడా ఒకటి ఇంట్రా హెచ్ బాండ్కి ఎగ్జాంపుల్. ఏ బాండ్? ఇంట్రా హెచ్ బాండ్. ఇప్పుడు ఒక చిన్న పాయింట్ చెప్తాను కదండి, ఏంటి సార్ అదంటే, మాలిక్యూల్స్ విత్, ముందు వినండి తర్వాత రాసుకోవచ్చు, ఇంటర్ హెచ్ బాండ్, ఇంటర్ INTR, ఓకేనా, కంటైన్ హై బాయిలింగ్ అండ్ మెల్టింగ్ పాయింట్స్, హై బాయిలింగ్ అండ్ మెల్టింగ్ పాయింట్స్, అండ్ సాల్యుబిలిటీ ఈజ్ మోర్, సాల్యుబిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది, సాల్యుబిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది. ఇంటర్ ఉంటే నేను చెప్పింది ఇంటర్ అంటే, ఇంట్రా ఉంటే ఇండైరెక్ట్ తక్కువ ఉంటుందని చెప్పడం. ఇప్పుడు రాసుకోండి అందరూ, 2 చిన్న పాయింట్సే కనుక చాలా మీనింగ్ తీసుకొస్తాయి. రైట్, మాలిక్యూల్స్ విత్ ఇంటర్ హెచ్ బాండింగ్, molecules with inter H bonding, molecules with inter H bonding contain high boiling and melting points, high boiling and melting points. అయిపోయిందా? నెక్స్ట్, contain more solubility in water, వాటర్లో ఎక్కువ సాల్యుబిలిటీ కూడా ఉంటాయి.
ఓకేనా? దీన్ని కొద్దిగా మీకు డీటెయిల్గా చెప్పాలి. నేను చాలా ఉన్నాయి పాయింట్స్, డీటెయిల్గా చెప్తాను. వెళ్ళబోయే ముందర ఒకసారి ఒక చిన్న పాయింట్ కదండి. ఇన్ కోవలెంట్ కాంపౌండ్స్ వింటారా? వాన్ డెర్ వాల్స్ ఫోర్సెస్, ఈ వర్డ్ విన్నారా మీరు? వాన్ డెర్ వాల్స్ ఫోర్సెస్, వీటినే అట్రాక్షన్స్ అంటారు. అట్రాక్షన్స్ అవి కూడా ఇంటర్మాలిక్యులర్ అట్రాక్షన్స్ ఇంటర్మాలిక్యులర్. ప్రపోర్షనల్ టు సైజ్ అంటారు. సైజ్ కి ప్రపోర్షనల్ అని చెప్తారు. ఓకేనా? అదేవిధంగా బాయిలింగ్ పాయింట్ అండ్ మెల్టింగ్ పాయింట్, proportional to van der Waals forces, మళ్ళీ ఈ వాన్ డెర్ వాల్స్ ఫోర్స్ గురించి మళ్ళీ విడిగా చెప్తాను. అంటే ఇప్పుడు మనం హైడ్రోజన్ బాండ్ లో ఉన్నాం కదా, అందుకని నాకు తెలిసి లేదా. వాన్ డెర్ వాల్స్ ఫోర్సెస్ ప్రపోర్షనల్ టు సైజ్. సైజ్ ఎక్కువ ఉంటే వాన్ డెర్ వాల్స్ ఫోర్స్ ఎక్కువ, సైజ్ ఎక్కువ ఉంటే వాన్ డెర్ వాల్స్ ఫోర్స్ ఎక్కువ. వాన్ డెర్ వాల్స్ ఫోర్స్ అంటే అట్రాక్షన్స్. అప్పుడు ఆటోమేటిక్ ఏంటంటే ఇంటర్మాలిక్యులర్ అట్రాక్షన్స్ ఉన్నాయి. బాయిలింగ్ పాయింట్, మెల్టింగ్ పాయింట్ ప్రపోర్షనల్ టు వాన్ డెర్ వాల్స్ ఫోర్స్. బాయిలింగ్ పాయింట్, మెల్టింగ్ పాయింట్, వాన్ డెర్ వాల్స్ ఫోర్స్ ప్రపోర్షనల్ ఉంటాయి. బాయిలింగ్ పాయింట్, మెల్టింగ్ పాయింట్ వాన్ డెర్ వాల్స్ ఫోర్స్ కి ప్రపోర్షనల్ ఉంటాయి. ఇక్కడ వాన్ డెర్ వాల్స్ ఫోర్స్ ప్రపోర్షనల్ సైజ్ అన్నాం కదా. సైజ్ ఎక్కువ ఉంటే సర్ఫేస్ ఏరియా మోర్, దానివల్ల అట్రాక్షన్స్ పెరుగుతాయి. అన్నది కూడా సైజు. ఓకేనా? ఏం మోర్ అని చెప్తున్నాం? సర్ఫేస్ ఏరియా మోర్. సైజ్ ఈజ్ మోర్, సర్ఫేస్ ఏరియా ఈజ్ మోర్. అంటే సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉంటే అట్రాక్షన్ ఎక్కువ అని అది నా ఉద్దేశం. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, సంబంధమైన ఎగ్జాంపుల్. CH4 C2H6 C3H8, మీథేను, ఈథేను, ప్రొపేన్. కరెక్ట్ అని రాసింది. ఇక్కడ అట్రాక్షన్స్ ఎలా ఉంటాయి అంటారా? ఇలా ప్రొపేన్ లో ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే సైజే మీథేన్ అంటే మీథేన్ అంటే ఒక కార్బన్ కదా, ఈథేన్ 2, ప్రొపేన్ అలా తిరిగి. సరే, అయిపోయిందా? ఓకే. బాయిలింగ్ పాయింట్ కూడా ఇలానే ఉంటుందా? అట్రాక్షన్స్ ఆర్ బాయిలింగ్ పాయింట్. బాయిలింగ్ పాయింట్ ప్రొపేన్ కి ఎక్కువ, బాయిలింగ్ పాయింట్ ప్రొపేన్ కి ఎక్కువ. సడన్ గా ఈ పాయింట్ ఎందుకు తీసుకొచ్చారంటే ఇప్పుడు నేను కొన్ని మెల్టింగ్ పాయింట్స్, బాయిలింగ్ పాయింట్ కొన్ని డిస్కస్ చేయబోతున్నాను. ఇంకోసారి ఏంటంటే ఇన్ కోవలెంట్ కాంపౌండ్స్ వాన్ డెర్ వాల్స్ ఫోర్సెస్ ప్రపోర్షనల్ సైజ్. సైజ్ ప్రపోర్షనల్ ఎందుకు ఉంటుంది అంటే కనుక ఏం చెప్పానంటే సర్ఫేస్ ఏరియా మోర్ అని చెప్పాను. బాయిలింగ్ అండ్ మెల్టింగ్ పాయింట్స్ ప్రపోర్షన్ టు వాన్ డెర్ వాల్స్ ఫోర్స్ అని చెప్పాను. ఇలా ఒక ఎగ్జాంపుల్ అట్రాక్షన్స్ ఆర్ బాయిలింగ్ పాయింట్ అని చెప్పి మీథేన్ అని చెప్పిందా. ఇప్పుడు వెళ్దాం. సరే వింటారా? సరే నేను చెప్పేది. ఇప్పుడు 5th, 6th, 7th హైడ్రైడ్స్. లాస్ట్ వీక్ లో మీరు మ్యాచింగ్ లో వర్క్షీట్ 5 లో ఇవే ఉన్నాయిరా, బాయిలింగ్ పాయింట్స్, మెల్టింగ్ పాయింట్స్. అవి ఇప్పుడు కాదురా, ఎప్పుడు ఇస్తారా? ఇక్కడి నుంచి ఏ స్టేజ్ లోనే ఇవ్వచ్చు. మనం ఎప్పుడన్నా ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ చెప్పుకున్నప్పుడు ఇవ్వచ్చు. అది అంటే ఒకసారి చెప్తే ఇంక మీరు అవి ఫాలో అవ్వాల్సిందేరా. ఇప్పుడు ఇందాక అన్నాను నేను, మొలారిటీ, నార్మాలిటీ, మొలారిటీ, మోల్ ఫ్రాక్షన్, ఈక్వలెంట్స్, లేకపోతే ఎన్ ఫ్యాక్టర్. ఇది పోయినసారి స్టాయికోమెట్రిక్ చివరి రోజు చెప్పాను. అవి ఈ వీక్ లో ఉన్నాయి అన్నాను. నేను ఇందాక ఏం చెప్పాను, నోటు చదవంటారా, అవన్నీ ఇక్కడ బిట్స్ ఇస్తారు, అక్కడ ఇవ్వలేదురా, ఆ రోజు కూడా చెప్పాను. సో ఇది కూడా అంతే. ఇది ఈ హైడ్రోజన్ బాండ్ సంబంధించిన ఈ బిట్స్ ఇక్కడ ఇవ్వచ్చు, రేపు ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ జరిగేటప్పుడు 5th, 6th, 7th లో కూడా ఇవ్వచ్చు. మళ్ళీ ఇంకా అక్కడ చెప్పాలా, ఇది మీరు క్యారీ అవ్వాలరా పాయింట్. సర్వీషానికి వద్దారా. ఏంటి సార్ అంటే, నేను ఫస్ట్
ఫిఫ్త్ ఏ హైడ్రైడ్స్ తీసుకుంటున్నారా? ఫిఫ్త్ ఏ హైడ్రైడ్స్ మెల్టింగ్ పాయింట్ బాయిలింగ్ పాయింట్ రెండు తీసుకుంటున్నారా? ఒకసారి గ్రూప్ చెప్పండి మీరు. నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోని, బిస్మత్ కాంపౌండ్ అన్స్టేబుల్, అందుకని తీసుకో. అంటే బిస్మత్ హైడ్రైడ్ కాదు, పక్కన ఎక్కడ రాసుకోండి, BaH3 అన్స్టేబుల్ అని. ఇప్పుడు PH3, ASH3, SbH3 ఈ రాశాను. మెల్టింగ్ పాయింట్ ఇలా పెరిగిద్దిరా. మీకు డౌట్ రావచ్చు, N మిస్ చేశాను మీకు కావాలని, NH3 మిస్ చేశాను. తర్వాత మాట్లాడదాం, ఓకేనా? ఇప్పుడే మీకు చెప్పింది ఏంటంటే సైజు పెరిగితే అట్రాక్షన్స్ పెరుగుతాయిరా అని చెప్పాను. ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోని సైజు పెరిగిందిరా, కాబట్టి అట్రాక్షన్స్ కూడా పెరిగినాయి. కానీ NH3 రా ఇక్కడ ఉంటుందిరా, హైయెస్ట్ ప్లేస్లో ఉంటుంది, కానీ సైజ్ తక్కువరా, సైజ్ తక్కువ. కానీ ఎందుకు హైయెస్ట్ ప్లేస్లో ఉందంటే మీకు అందరికీ తెలుసుగా, NH3కి ఇంటర్ H బాండింగ్ ఉంటుంది, హైడ్రోజన్ బాండింగ్. ఇందాక ఏం చెప్పానంటే ఇంటర్ H బాండ్ ఉంటే బాయిలింగ్ మెల్టింగ్ పాయింట్ సాల్యుబిలిటీ ఎక్కువ అని చెప్పి, అది ఇక్కడ అప్లై అయ్యింది. అదే బాయిలింగ్ పాయింట్స్ తీసుకున్నారనుకోండి, PH3, ASH3 జాగ్రత్త, NH3 ఇక్కడ తెచ్చాను రా, SbH3 ఇక్కడ ఉందరా, జాగ్రత్త, NH3 ఇక్కడ ఉందరా, ఇందాక ఇక్కడ ఉందరా. ఇంతకీ మీరు ఒక్కసారి వింటారా, మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ ఆఫ్ NH3 ఆర్ మోర్ దాన్ ఎక్స్పెక్టెడ్. మోర్ దాన్ ఎక్స్పెక్టెడ్ అంటే మనం అనుకున్నటికంటే ఎక్కువ, బికాస్ డ్యూ టు ఇంటర్ H బాండింగ్. ఈ రీజన్ కింద రాసుకోండి అందరూ. మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ ఆఫ్ NH3 ఆర్ మోర్ దాన్ ఎక్స్పెక్టెడ్. ఎక్స్పెక్టెడ్ కంటే ఎక్కువ, ఎక్స్పెక్టెడ్ కంటే ఎక్కువ. అయిపోయిందిరా అందరూ? ఎందుకని చెప్పాను, ఇంటర్ H బాండ్ అని చెప్పాను. ఇంటర్ స్పెల్లింగ్ కరెక్ట్గా బలుగుతున్నాను నేను, INTR. ఇక్కడ స్టైల్ అక్కర్లేదు, క్లారిటీ కావాలి పాయింట్. ఇంటర్ H బాండ్, INTER. ఒక్క నిమిషం రా, నీకు ఇక్కడ ఇదే హైయెస్ట్ చూపించాను లేదా అమోనియా మెల్టింగ్ పాయింట్లో. బాయిలింగ్ పాయింట్లో హైయెస్ట్ చూపించలేదురా, సెకండ్ ప్లేస్లో ఉంది. అది మనకు ఎలా తెలుస్తుందో మనకు తెలియదురా, మనకు వాల్యూస్ ఉంటాయి అసలు, వాటి ప్రకారం ఈ పెడతారు తెచ్చి. వాల్యూస్ బై హార్ట్ చేయాల్సిన పర్లేదు, కానీ ఇలా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎక్కువ అని తెలుస్తుంది కానీ ఎంత ఎక్కువ తెలియదు. అంటే ఇక్కడ ఏమన్నా మెల్టింగ్ పాయింట్ ఈ మూడింటి కంటే ఎక్కువ, బాయిలింగ్ పాయింట్ వస్తే ఈ రెండింటి కంటే ఎక్కువ, అంతే. అంటే మొత్తానికి జాగ్రత్త, నేను చెప్పింది కూడా హైయెస్ట్ అని చెప్పలేదురా. మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ ఆఫ్ NH3 ఓకే మోర్ దెన్ ఎక్స్పెక్టెడ్ అని చెప్పాను. హైయెస్ట్ అనేవాడు నేను వాడలేదు. ఎక్స్పెక్టెడ్ కంటే ఎందుకు ఎక్కువ, డ్యూ టు ఇంటర్ హైడ్రోజన్ బాండ్. ఇంటర్ హైడ్రోజన్ బాండ్. మరి ఇది ఎందుకు ఇక్కడ బెటర్, ఇది ఎందుకంటే వాల్యూస్ ఉన్నాయిరా, వాల్యూస్ ప్రకారం పెడతా. అంటే వాల్యూ చూస్తే తెలిసిద్ది మనకు, లేదు మనకు తెలియదురా. ఓకేనా? ఓకేనా? ఇప్పుడేదో ఇద్దరు కనిపిస్తున్నారా, ఓకే, వీడికంటే వాడు ఎత్తు ఎక్కువ అన్నా అనుకోండి, చూడటానికి అలా కనిపించి అలా చెప్పొచ్చు. కరెక్ట్గా మెజర్మెంట్ చేసి చెప్తే ఎంత ఎక్కువ చెప్పొచ్చు అనమాట. అలాంటిది అనమాట ఇది, ఓకేనా? రైట్. ఇదిరా, ఇదే విధంగా 6th, 7th కూడా ఉంటుందా, ఒకసారి చెప్తారా? ఏనండి, 6th గ్రూప్ చెప్తున్నారా? ప్రతి ఒక్కడు బై హార్ట్ చేయాలరా, చాలా ఇంపార్టెంట్ రా, ఓకేనా? రైట్. మెల్టింగ్ పాయింట్ రా, బాయిలింగ్ పాయింట్, ఇవి కూడా ఒకసారి ఎలిమెంట్స్ గుర్తు చేస్తారా? ఆక్సిజన్, సల్ఫర్, సెలేనియం, టెల్లూరియం, పోలోనియం రేడియో యాక్టివ్, వదిలేస్తున్నారు దాన్ని. ఓకే, మెల్టింగ్ పాయింట్ రాస్తున్నారా? H2S, H2, Sc, H2T. ఒక్క నిమిషం, దీనికంటే దీనికి ఎక్కువరా, దీనికి ఇంకా ఎక్కువ. ఇక్కడ కన్ఫ్యూజన్ లేదురా, సైజ్ ఎక్కువరా, కానీ H2O హైయెస్ట్ ప్లేస్. ఓకే, కానీ బాయిలింగ్ పాయింట్లో కూడా ఇక్కడ అది అంతే ఉంటుందా, ఇది కూడా సరేనండి. ఏముంటుంది సార్ అంటే H2S, H2Sc,
H2Te H2 ఇదిగో ఇలా బాయిలింగ్ పాయింట్ కూడా హైయెస్ట్. అర్థమైందా? అది ఇందాక చెప్పాను ఎలా పెట్టారు సార్ పొజిషన్ అంటే వాల్యూస్ ప్రకారం పెట్టాను దాన్ని. 7th గ్రూప్కి వెళ్దాం. ఓకేనా? ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, ఐడిన్ ఇవిరా యాస్టైన్ తీసుకున్నాం మరి రేడియాక్టివ్. HCl తీసుకుంటున్నారా ఫస్ట్, HBr. ఓకేనా? HBr జాగ్రత్త అమ్మా. HF ఇక్కడ వేస్తున్నారా, HI ఇదిరా. ఓకేనా? ఇదిగో ఇక్కడ ఉన్నారా HF. మళ్ళీ ఇది మెల్టింగ్ పాయింట్స్, బాయిలింగ్ పాయింట్ చెప్తారా. HCl, HBr, HI జాగ్రత్త, HF ఇందాక సెకండ్ ప్లేస్ లో ఉందా, ఇప్పుడు మాత్రం టాప్ లో ఉందా. కామన్ గా ఒక పాయింట్ చెప్పుకుంటారా, ఇందాక అమోనియా చెప్పాను, ఇప్పుడు కామన్ గా NH3 H2O HF కంటైన్ ఇంటర్ H బాండింగ్. నో ఇంటర్ H బాండింగ్ ఇన్ రిమైనింగ్. మిగిలిన 8 లో కూడా ఇంటర్ H బాండింగ్ లేదు. ఇక్కడ క్లోరిన్ ఉందరా HCl. ఇందాక చెప్పాను క్లోరిన్ సమ్ టైమ్స్ ఫామ్ హైడ్రోజన్ బాండింగ్ అన్నా, ఇక్కడ లేదు HCl హైడ్రోజన్ బాండింగ్, అక్కడ ఉంది ఇందాక చెప్పిన కేసులో. సరే ఎనీవే మళ్ళీ ఇంకోసారి వచ్చి చెప్తాను. హియర్ NH3 H2O HF కంటైన్ ఇంటర్ H బాండ్. ఇంటర్ H బాండ్ ఉంది. ఫర్ రిమైనింగ్ కాంపౌండ్స్ నో ఇంటర్ H బాండ్, అంటే అసలు హైడ్రోజన్ బాండ్ లేదు. నో హైడ్రోజన్ బాండింగ్, నో హైడ్రోజన్ బాండింగ్, నో హైడ్రోజన్ బాండింగ్. అరే అయిపోయిందా? హైడ్రోజన్ బాండింగ్ లేదు. సరే కంటిన్యూ చేశాను. అయితే సో మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ ఆఫ్ NH3 H2O HF మోర్ దాన్ ఎక్స్పెక్టెడ్. మనం అనుకున్న వాటికంటే ఈ మూడింటికి ఎక్కువ. మోర్ దాన్ ఎక్స్పెక్టెడ్, ఎక్స్పెక్టెడ్ కంటే ఎక్కువ ఉంటాయి, ఎక్స్పెక్టెడ్ కంటే ఎక్కువ ఉంటాయి. సరే రైట్ అయిపోయిందా? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, అందుకే క్లియర్గా టైం ఇచ్చి చెప్పాను. ఈ బుక్స్ లో వాల్యూస్ కూడా అవైలబుల్. ఇందాక ఒక మాట అన్నాను, బయట బైహార్ట్ చేయాల్సిన పని లేదు, ఆర్డర్స్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి. H2O 2 సార్లు హైయెస్ట్ లోనే ఉందా. అమోనియా ఇదిగో బాయిలింగ్ పాయింట్ దగ్గర సెకండ్ ప్లేస్. ఆ తర్వాత ఒక చిన్న ఇన్ఫర్మేషన్, వోలటైల్ నేచర్ అని ఐడియా ఉందా ఈ వర్డ్? వోలటైల్ నేచర్, వోలటైల్ నేచర్ ఈజ్ ఆఫ్ వ్యాపరైజేషన్, ఈజ్ ఆఫ్ వ్యాపరైజేషన్. దాని అర్థం ఏంటంటారా, ఏది ఈజీగా వ్యాపర్ అయితే దాన్ని మోర్ వాలటైల్ అంట. ఓకేనా? ఇంతకీ ఇది ఎందుకు చెప్పారు సార్ అంటే, వాలటైల్ నేచర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బాయిలింగ్ పాయింట్. బాయిలింగ్ పాయింట్ ఇన్వర్స్ అంటే ఎక్కువ బాయిలింగ్ పాయింట్ ఉంటే తక్కువ వాలటైల్, తక్కువ వాలటైల్. ఇక్కడ మీకు బాయిలింగ్ పాయింట్స్ ఉన్నాయి కదా, మీరు చెప్పండి ఇప్పుడు. మోర్ వాలటైల్ తీసుకున్నారు అనుకోండి, మోర్ వాలటైల్. ఆ 5th గ్రూప్ లో మోర్ వాలటైల్ ఏమవుతుందిరా? pH3 ఇది కరెక్టేనా? అందుకని బాయిలింగ్ పాయింట్ తక్కువ కదా. 6th లోరా H2S అయింది. 7th లోరా HCl అయిందిరా. అంతవరకు అలా అడుగుతాడు వాడు, which is more volatile hydride in the 5th group అంటే pH3. అదే క్వశ్చన్ 6th గ్రూప్ వేస్తేనేమన్నా ఓకేనా, 5th గ్రూప్ కదన్నాం కదా. పవన్ లైన్ లో ఉన్నవరా? పవన్ లేనట్టున్నాడు వాడు కూడా. సరే ఇద్దరు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు, ఒకసారి మాట్లాడదాం. ఓకే 26 పవన్ మాట్లాడు. 26
సార్ వాడెవడో చూడండి సార్ అలా పెట్టాడు మీ మీద. పెడితే పెట్టాడు. తప్పు కదా సార్, రిమూవ్ చేసేయండి సార్. ఓకే ఓకే, అంటే వాడు ఏమంటామంటే మన కాలేజీ వాడు కాబట్టి అన్మ్యూట్ అయ్యారు సార్, మీరు మ్యూట్ అయ్యారు సార్. ఓకే సార్. దేని మీద ఉన్నారు మీరు? మహేష్ సార్ చూడండి, కోహోస్ట్ చేశాను. హలో, ఈ హ్యాండ్ రైజ్ ఎవరు చెయ్యెత్తింది? ఎవరు మాట్లాడండి ఒకసారి. మహేష్ సార్. సార్, వాడు అన్మ్యూట్ వెళ్ళిపోయాడు కదా, డ్రాప్ అయ్యాడు కదా. అసలు ఇలాంటి వాళ్ళ గురించి మనం ఇలా క్లాసులు జరిగేటప్పుడు మాట్లాడితే చాలా కష్టం సార్, తర్వాత దాన్ని ఎంక్వైరీ చేసుకోవచ్చు. కరెక్టే సార్, కాకపోతే ఒక్కసారి ఎందుకు పెట్టాడు ఏంది అనేది అడుగుదామని. వాడు వెళ్ళిపోయాడు కాబట్టి ఓకే. అది కాదు మహేష్ సార్, పిల్లలు కూడా వింటుంటారు కానీ వాడు ఎందుకు పెట్టాడు ఇప్పుడు ఒక్క నిమిషం సార్, నా కేసు కనిపించిద్దాం అన్న. ఎందుకు పెట్టాడో వాడు చెప్తాడు సార్. అది అసలు ఆ ధైర్యం ఉన్నాడు, లేకపోతే వాడికి ఒక క్యారెక్టర్ ఉంటే వాడు పెడతాడు సార్. అవునవును, వాడికి అవసరం లేదు కదా, ఉంటే క్లాస్ వింటాడు లేదా వెళ్ళిపోవచ్చు. అది సింపుల్ లాజిక్ కదా. ఓకేనా? అవును, వాడు అసలు మన కాలేజీ వాడు కూడా కాకపోవచ్చు, వాడు వేరే రకంగా ఎంటర్ అయ్యి ఉండొచ్చు. ఓకేనా? ఈ జనరల్గా ఏమంటామంటే ఇప్పుడు ఇలాంటి వాళ్ళని కనుక మనం పట్టించుకున్నాం అనుకోండి, ఇంకా ఇది ఆన్లైన్ క్లాస్ లో చాలా కష్టం అవుతుంది. కాకపోతే ఏముందని మనం చెప్పలేము సార్, ఇలాంటి వాళ్ళు సడన్ గా అవుతున్నా ఇది మెసేజ్ పెట్టగానే పక్కన రోడ్డు యాక్సిడెంట్ చచ్చిపోవచ్చు కూడా. ఏమన్నాడు పక్క నుండి డిస్టర్బ్ చేయాలనుకునేవాడు. నన్ను కాదు సార్, నాదేముంది, పిల్లలు 130 మంది పిల్లలు ఉన్నారు సార్. వాడెట్టా సార్. సరే సరేరా, రైటా పవన్. పవన్ సార్. ఓకే, అది అలాంటి వాళ్ళు మనం పట్టించుకోవాల్సిన పని లేదురా, మీరైనా నేనైనా. ఓకేనా? ఓకేనా? దాని గురించి మనం పెద్ద ఇది ఏమంటారు చూడరా, ఎవరన్నా మన అన్నారనుకోరా. ఓకేనా? వాడు అన్నాడు అని కనుక మనం అందరికీ చెప్తున్నారు, నేను మనం బాధపడితేరా వాడు సక్సెస్ అయినట్టు కదరా. అంతేనా? అంతే. కాబట్టి మనం ఏంటంటే అయితే ఏంటంటే మన తప్పు ఉంటే కనుక మనం అలా చూసుకోవాలి. వాడు ఉద్దేశపూర్వకంగా ఎవడన్నా ఇలాంటివి చేశాడు అనుకుందాం. ఇప్పుడు నేనున్నాను, మీలో ఎవరన్నా నేను సరి క్లాస్ చెప్తా సార్, సరి చెప్పండి సార్, ఇది రీజనబుల్ పాయింట్స్ అనమాట. ఓకే, కొద్దిగా చూడండి సార్, ఇవన్నీ ఇలాంటివి ఏంటంటే రీజనబుల్ కాదుగా. ఇలాంటివి మాట్లాడుకొని ఇలాంటి వాళ్ళని మనం హీరోలు చేయొద్దురా, అది అందరికీ. ఓకేనా? వదిలేద్దా. ఇప్పుడు నీకు రీసెంట్గా ఏదో జరుగుతూ ఉంది, ఏదో హైకోర్టు జడ్జీలు తిట్టారని కేసు అయ్యిందని ఏదో జరుగుతూ ఉంది. సో అలాంటివి మనం పట్టించుకోవాలి కదా. వాడిని వదిలేద్దాంరా, ఆటోమేటిక్గా మనం క్లాస్ పద్దాంరా ఎవడైనా. ఇంకొకటి, మీరు పొరపాటు కూడా అలా ఎవడన్నా పెట్టినప్పుడు మీరు రియాక్ట్ అవ్వద్దు, అసలు దాన్ని కన్సిడరేషన్లో తీసుకోవద్దాం. మన క్లాస్ సిస్టమ్ దగ్గర మీ క్లాస్ మీరు వినండి. సరేనా? అదేనండి కంటిన్యూషన్. నేనేమన్నానంటే ఇక్కడ వాలటైల్ నేచరు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ బాయిలింగ్ పాయింట్ అన్నారా. వాలటైల్ నేచరు ఈజ్ ఆఫ్ వ్యాపరైజేషన్, దాన్ని మోర్ వాలటైల్ అంటాం అన్నమాట. మోర్ వాలటైల్ ఎక్కువ ఏంటి పని అంటే 5th గ్రూప్ లో PH3 గా, 6th గ్రూప్ లో HCS, 7th గ్రూప్ లో HCl. ఒకసారి కంటిన్యూషన్ చూద్దాం.
సరేరా, ఇది అయిన తర్వాత నెక్స్ట్ ఇంకో పాయింట్ ఉంది. మీకు అందరూ ఎప్పుడన్నా వినుంటారా ఇన్ వాటర్ రా, ఇన్ H2O CH3COOH ఇలా స్ప్లిట్ అవుతుందిరా, CH3CO మైనస్ H ప్లస్ గా. దీన్ని మనం అయనైజేషన్ అంటారా. అయనైజేషన్ యాసిడ్ గా బిహేవ్ చేస్తారా, బిహేవ్స్ యాజ్ యాసిడ్ అంతే కదా, H ప్లస్ అయానిక్ యాసిడ్. అయితే దీని గురించి నేను రాలేదురా పాయింట్. కార్బాక్సిలిక్ యాసిడ్ ఏదైనా తీసుకోవచ్చు, కార్బాక్సిలిక్ యాసిడ్ ఇన్ బెంజిన్ సాల్వెంట్. ఏం సాల్వెంట్ రా, బెంజిన్ సాల్వెంట్. బెంజిన్ సాల్వెంట్ ఇదిగోరా ఇలా RCOH, ఇది కార్బాక్సిలిక్ యాసిడ్ రా, బెంజిన్ సాల్వెంట్. ఇలా డైమర్ అవుతుందిరా, RCOOH టేకెన్ ట్వైస్ అవుతుందిరా, RCOH టేకెన్ ట్వైస్ డైమర్ అవుతుందిరా. దీన్ని రెండు కలుస్తీరా. ఇదిగో దీని ప్లేస్ లో నువ్వు ఎస్టిక్ యాసిడ్ తీసుకోవచ్చు, CH3COOH. CH3COOH టేకెన్ ట్వైస్ అయితే టేకెన్ ట్వైస్. బెంజోయిక్ యాసిడ్ ఇది కూడా C6H5COOH టేకెన్ ట్వైస్. ఇది కూడా డైమరేరా, అది డైమరే ఇది డైమరే, రెండు డైమర్లేరా. ఇది డైమరైజేషన్, డైమరేట్ రెండు కలవరా. డైమరైజేషన్ ఈజ్ డ్యూ టు ఇంటర్ హెచ్ బాండింగ్ రా. డైమరైజేషన్ ఈజ్ డ్యూ టు ఇంటర్ హెచ్ బాండింగ్, హైడ్రోజన్ బాండింగ్ రా. ఇంటర్ హెచ్ బాండింగ్ వల్ల ఈ డైమరైజేషన్ వచ్చింది. ఎలా వచ్చిస్తారంటే ఒకసారి మీరు బోర్డు మీద చూడండి. CH3C డబుల్ బాండ్ OH రా, ఇదొకటి. ఇంకోటి తీసుకున్నారా, CH3COH డబుల్ బాండ్ O రా, ఇదొకటి ఇదొకటి. ఇక్కడ ఎట్లా వస్తారా, ఇక్కడ కూడా ఎట్లా వస్తారా అంటే ఈ OH కి ఈ ఓకి రా, ఈ ఓకి ఈ OH, ఇదిగో ఇక్కడ ఒక హైడ్రోజన్ బాండింగ్, ఇక్కడ ఒక హైడ్రోజన్ బాండింగ్, రెండు వస్తాయి. జాగ్రత్త, ఇది ఇంటర్ రెండు మాలిక్యూల్స్ మధ్యలో ఫామ్ అయింది, రెండు మాలిక్యూల్స్ మధ్యలో ఫామ్ అయింది. ఇలా తీసుకుంటారా, రైట్. సరేరా, కంటిన్యూషన్ వెళదారా. సరేరా, హైడ్రోజన్ బాండింగ్ డిస్కషన్ కొద్దిసేపు ఆపేస్తున్నారా. క్వశ్చన్ పేపర్లో ముందన్నాను చూడండి, ఏ హైబ్రిడైజేషన్ లో ఏ ఆర్బిటాల్ వాడతాము అనేది ఒకసారి దాని గురించి చెప్తారా కాసేపు, ఓకేనా? వినండి అందరూ. sp3d2 రా, ఆర్ d2sp3. ఈ రెండు సేమ్ కాదురా, చిన్న తేడా ఉంటుందని చెప్పాను. ఓకే, ఇక్కడ ఎన్ని ఉన్నాయిరా, రెండు డిఆర్బిటాల్స్ ఉన్నాయిరా, 2 డిఆర్బిటాల్స్, 2 డిఆర్బిటాల్స్. సరే అంతేనా, D2 D2. ఆ రెండు డిఆర్బిటాల్స్ ఏంటంటారా, ఓకేనా, dz² dx² మైనస్ y². అదే dz² dx² మైనస్ y², ఓకేనా. ఈ రెండుగా మీకు ఒక చిన్న క్లారిఫికేషన్గా చిన్న కింద రాస్తారు. మనకి 5 డిఆర్బిటాల్స్ ఉన్నాయిరా, 5 డిఆర్బిటాల్స్. దాంట్లో ఈ రెండు ఉన్నాయి కదా, dz² dx² మైనస్ y². కొత్తగా నేను చెబుతున్నా, మీకు పాతగా తెలిసి ఉండాలిరా. ఇంకొక 3 ఉన్నాయిరా, dxy dyz dzx. ఈ 3 రా. ఒకసారి చూడమ్మా, ఇక్కడ z² రా, దాని x² మైనస్ y². సరే, ఇందా నేను అన్నాను, నేను చదవటం కదా ఆల్రెడీ మీకు తెలుసురా అని. ఏంటంటే ఈ రెండింటికి లోబ్స్ ఆన్ ద యాక్సిస్, ఏది dz² కి dx² మైనస్ y², dz² కి dx² మైనస్ y².
ఈ రెండిటికి లోబ్స్ ఆన్ ద యాక్సిస్, ఆ మూడిటికి లోబ్స్ ఇన్ బిట్వీన్ ద యాక్సిస్, ఇన్ బిట్వీన్ ద యాక్సిస్, ఇన్ బిట్వీన్ ద యాక్సిస్. ఓకేనా, అది తేడా. వీటిని ఏమన్నా ఈజీ సెట్ అంటామరా, ఈజీ, ఈకి జీ సబ్స్క్రిప్ట్ వరకు పేరు రాదు అంటే ఈజీ సెట్. దాన్ని ఏమైనా T2G సెట్ అంటామరా, T2G సెట్, T2G సెట్. ఓకేనా, కాబట్టి ఇదొకటి ఇదొకటి పేరు రాదు. టీకి 2G అనేది ఒక సబ్స్క్రిప్ట్ అక్కడ గుర్తుండాలరా, అంతే లేదు. అయితే ఈ రెండు ఆ డిఆర్ఎఫ్ఎల్స్ ఇది అలా ఆ రెండే ఎందుకు ఉంటాయి అనేది కూడా ఒక రీజన్ ఉందా మనకి. అదే కాంప్లెక్స్ కాంపౌండ్స్ సెకండ్ ఇయర్లో వస్తాయి, అప్పుడు చూస్తున్నాం. ఓకేనా, అంటే ఇప్పుడు ఆల్రెడీ స్కూల్లో కాంప్లెక్స్ కాంపౌండ్స్ తింటే అది అర్థమైందిరా, కానీ ఇప్పుడు మనకు అది టైం కాదురా. తర్వాత రెండో పాయింట్ DsP2 ఆర్ sp2d రా, ఇదిరా. సరే మీకు తెలుసో లేదో ఈ పాయింట్ ద్వారా, ఇది స్క్వేర్ ప్లేనార్ షేప్ అంటారు. స్క్వేర్ ప్లేనార్ షేప్ ఇది మనకు అంత ఇంపార్టెంట్ కాదు, కాంప్లెక్స్ లో వస్తుంది. ఇక్కడ వాడిన డిఆర్పిటాలు ఒక్కటేరా, డిఆర్పిటాలు 1 డిఆర్పిటాల్. ఏం సార్ ఆ ఒక్క డిఆర్పిటాల్ అంటే, ఒకసారి వినండి. డి ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఉంటుందా, dx స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. ఇలా చెప్పాను, రీజన్స్ చెప్పలేరా, దేంట్లో ఏది ఉంటుందో చెప్తున్నాను అంతవరకు. ఓకేనా, ఓకేనా. తర్వాత DsP3 ఆర్ sp3d అంటే సరే ఇది 2 రా, ఇది 3. మీకు గుర్తుంటారా ఆ రోజు క్లాస్ చెప్పినప్పుడు వీటికి 2 రకాల స్ట్రక్చర్స్ ఉంటాయని చెప్పాను రా, గుర్తించుకోండి ఒకసారి. వీటికి ఒక పాసిబిలిటీ ఏమన్నా స్క్వేర్ పిరమిడ్, ఒక పాసిబిలిటీ స్క్వేర్ పిరమిడ్. ఈ రెంట్లో దేనికైనా తీసుకోవచ్చా, ఇది స్క్వేర్ పిరమిడ్. ఇంకో పాసిబిలిటీ ట్రైగోనల్ బై పిరమిడ్, ట్రైగోనల్ బై పిరమిడ్. మళ్ళీ ఇంకోసారి ఇది స్క్వేర్ పిరమిడ్, ఇది ట్రైగోనల్ బై పిరమిడ్. కానీ ట్రైగోనల్ బై పిరమిడ్ మనకి ఎగ్జాంపుల్ ఉంది PCL5. ఇది స్క్వేర్ పిరమిడ్ అక్కడ వస్తాయి. ఇక్కడ ఈ 1 డిఆర్పిటాల్ ఒక్కటే డిఆర్పిటాల్. దీంట్లో అయితే ఇందాకట్లాగానే అది dx స్క్వేర్ మైనస్ వై స్క్వేర్, dx స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. దీంట్లో మాత్రం dz స్క్వేర్, dz స్క్వేర్, dz స్క్వేర్. అంటే ఇది మొత్తం డిస్కషన్ కాంప్లెక్స్ లో వస్తుంది. అదేనంటే ముందుగానే ఇది మనకి ఎగ్జామ్ బిట్ వచ్చింది కాబట్టి చెప్తున్నారు. ఒక్క నిమిషం. నెక్స్ట్ D3S అని కూడా ఒకటి వచ్చిందిరా మనకి హైబ్రిడేషన్. మీకు sp3 బాగా ఐడియా ఉందా, అంటే 3 పీల్ sp3 అంటే. ఆ D3S అన్నా కూడా షేప్ ఏమవుతుంది, టెట్రాయిడ్ అవుతుందా, షేపు టెట్రాయిడ్ అవుతుంది. ఇది కూడా ఎగ్జాంపుల్స్ కావాలండి నేను చెప్తారా. మనం తీసుకునే ఎగ్జాంపుల్స్ మీకు రేర్గా వస్తాయి, అప్పుడే రావు. ఇది పర్మాంగనేట్ అయాన్ చూడండి, అదొకటి. మ్యాంగనేట్ అయాన్ MnO4 -2, CrO4 -2, Cr2O7 - అంటే క్రోమేట్ డైక్రోమేట్. వీటిల్లో ఇది ఉంటుందిరా. అంటే వీటిల్లో కూడా పాత బిట్స్ తీసుకున్నారనుకోండి, వాటిల్లో sp3 అనే ఉంటుందా. కానీ రీసెంట్ బిట్స్ దగ్గర మాత్రం D3S అని ఉంటుందా. ఇక్కడ 3 డిఆర్పిటాల్స్ ఉన్నాయి కదా. ఏంటి సార్ ఆ 3 డిఆర్పిటాల్స్ అంటే, ఓకేనా అనండి. dxy, dyz, dzx వరకు మీకు కావాలంటే నేను ఒకసారి MnO4 మైనస్ రాస్తాను.
Mn ఒకటి O మైనస్ లా మొత్తం 7 బాండ్స్ వస్తాయి. మనం పర్క్లోరేట్ అయాన్ రాయట్లేదు, ClO4 మైనస్ కానీ ClO4 మైనస్ లో మాత్రం sp3 లేదా ఇక్కడ మాత్రం D3s వస్తుంది. ఓకేనా, ఇలా చెప్తాను. ఇంకోటి ఎప్పుడన్నా D3sp3 ఆర్ sp3D3 ఇక్కడ కూడా 3 డిఆర్టాల్స్ ఉన్నాయి. దీని మీద కొంత కాంట్రవర్సీ ఉందా అది చెప్తాను. ప్రస్తుతం రన్ అవుతున్న పాయింట్ చెప్తాను. 3 డిఆర్టాల్స్ ఏంటంటే dx² మైనస్ y² dxy dxz x కాంబినేషన్ లో ఉంటుంది. ఓకేనా, కాంట్రవర్సీ ఉన్నా సరే ఫాలో అవుతుంది. dx² మైనస్ y² dxy dxz. ఒక్క నిమిషం, నిన్నరా ఏదో ఒక క్వశ్చన్ ఏదో 37 క్వశ్చన్ ఇది పెట్టారు. అదే షేప్ జామెట్రీ దగ్గర. ఓకేరా, అది వాడు 2 బాండ్ పెయిర్స్ 3 లోన్ పెయిర్స్ అంటే షేప్ అయితే లీనియర్ అన్నారుగా, జామెట్రీ అయితే కనుక ట్రైగోనల్ బైపిరమిడ్ అనాలి. ఆ కరెక్షన్ నేను ఇస్తాను రా. ఆ తర్వాత CH2SF4 మీకు చెప్పాను నేను. చిన్న క్లారిఫికేషన్, 5 బాండ్ ఆటమ్స్ ఉన్న ప్లేన్ పర్పెండిక్యులర్ ఉంటుంది, మీకు అందరూ తెలుస్తారు, జాగ్రత్త. ఆ CH2SF4 నేను చెప్పింది ఏంటంటే ఒక్కడే పెట్టారు, మిగిలిన అర్థమైంది. ఈ ఎస్ ఈ సి రెండు ఈక్వటోరల్ గా ఉంటాయా, హెచ్లు యాక్సిల్ గా ఉంటాయి. అంటే ఇప్పుడు CH2 అనేది మొత్తం యాక్సిల్ గా ఉంది, ఓకే. ఈ యాక్సిల్ కి పర్పెండిక్యులర్ గా 5 బాండ్ ఉంటుంది. యాక్సిల్ పర్పెండిక్యులర్ 5. యాక్సిల్ పర్పెండిక్యులర్ అంటే 2 రకాలు తీసుకోవచ్చు. ఈక్వల్ అంటే 2 మొత్తం 3 యాంగిల్స్ XYZ అలా తీసుకోవాలి. అది కొంతమందికి అర్థమైనట్లేదు. ఇప్పుడు 2 మినిట్స్ మాట్లాడతారు. ఇప్పుడు ఆల్రెడీ 5 మినిట్స్ అయిపోయింది. నెక్స్ట్ మాట్లాడేవాళ్ళు మాట్లాడచ్చు, ఓకేనా? మాట్లాడండి. హ్యాండ్ రైజ్ చేస్తే మీకు ఆప్షన్ ఇస్తాను నేను. హ్యాండ్ రైజ్ చేస్తే ఆప్షన్ ఇస్తారా? ఓకే. 171 చెప్పండి. 171 ఆ షేప్ జామెట్రీ క్వశ్చన్ ఉంది కదా సార్, క్వశ్చన్ లో కూడా జామెట్రీ అని చెప్పి షేప్ ఇచ్చారు సార్. అంటే కొద్ది క్వశ్చన్ నీ నేమ్ ఏంట్రా? సుమంత్ సార్. రైట్, సుమంత్. నువ్వన్నట్టే కరెక్ట్. క్వశ్చన్ కొద్దిగా తేడా పడదు, టెక్నికల్ అంటే రైటింగ్ అంటే క్వశ్చన్ ఫ్రేమింగ్ లో చిన్న తేడా వచ్చింది. కొన్ని ఏం చేద్దాం అంటే ఏం చేద్దాం అంటే మామూలుగా క్వశ్చన్ లో జామెట్రీ టీ షేప్ అన్నారు కాబట్టి ఆన్సర్ లో జామెట్రీ కూడా షేప్ అడుగుంటారు అనుకున్నాను. ఓకే ఓకే, సరే సరే. అంటే క్లియర్ గా ఏంటంటే వాడు చెప్పాల్సింది అక్కడ టీ షేప్ అని చెప్పాలి, పక్కన మరి జామెట్రీ అని రాయకూడదు. తర్వాత అడిగేటప్పుడు కూడా మళ్ళీ అక్కడ ఏదో ఒకటి అడిగి ఉంటే సరిపోయేది. సరే, ఏదో మొత్తానికి తేడా పడుతుంది. కొన్ని యాడ్ స్కోర్ ఏమంటావు? మీ ఇష్టం సార్, ఏది ఇచ్చినా ప్రాబ్లం. అంటే అది కాదు, ఏమంటారు సబ్జెక్ట్ అయితే డిస్కస్ చేయాలి. జనరల్గా ఏంటంటే అవుట్ చేస్తారా సమాప్తం. నేను మామూలుగా మీ సీనియర్స్ కూడా చెప్తాను. మనకి 1.5 year అయిపోయేసరికి కెమిస్ట్రీ నాకంటే మీకు స్ట్రాంగ్ గా ఉండాలి. అప్పుడు మీరు ఐఐటి మంచి ర్యాంక్ వస్తారు. అంటే డిస్కషన్ పిచ్చి డిస్కషన్ చేయకూడదు, ఏది పడుతుంది. ఓకే, ఒక లాజిక్ బేస్డ్ అది. అందుకని మీరు ఖచ్చితంగా షేరింగ్ ఉండాలి పాయింట్స్. ఇంకా ఇద్దరు రైట్ చేస్తున్నారు, మాట్లాడాలి. ఓకే, 111 హితేష్ మాట్లాడు. హితేష్ మాట్లాడు. రెండిట్లో ఏది పెట్టినా ఆప్షన్ సార్. హితేష్ వాయిస్ కట్ అయిందిరా, మళ్ళీ మాట్లాడడానికి క్లారిటీ రాలేదు. రెండు ఆప్షన్స్ లో ఏది ఇచ్చినా, రెండు ఆప్షన్స్ లో ఏదైనా ఆన్సర్ రైట్ ఇచ్చేటట్టు ఉండేది సార్. అది అడగండి ఒకసారి కంప్యూటర్ సార్. సరే సరే, అలాగే. ఓకే, అన్ని తీసేస్తే అందరికి వస్తాయి కదా, మాకు వస్తాయి, తెలియని కూడా వస్తాయి కదా. మళ్ళీ సార్ డౌట్ ఏంటది అంటే మామూలుగా హెచ్ఎఫ్ కను హెచ్సిఎల్ లో డైపోల్ మూవ్మెంట్ హెచ్ఎఫ్ కని ఎక్కువ గుర్తు చేశాడు.
హెచ్ఎఫ్ హెచ్సిఎల్ హెచ్బిఆర్ హెచ్ఐలో ఒక నిమిషం అన్నారు. హెచ్ఎఫ్ హెచ్సిఎల్ హెచ్బిఆర్ హెచ్ఐ ఇది మీకు నేను చెప్పాను. హెచ్ఎఫ్ ఎక్కువ వాడు మీకు ఇచ్చిందిరా పాత ఐఐటి CHCl3 CHF3 CHBr3 CHI3 హాలోఫామ్ అంటారు వీటిని హాలోఫామ్. ఒక్కసారి అందరూ వినండి. మామూలుగా అయితే కనుక సిఎఫ్ బాండ్ డైపోల్ మూమెంట్ ఎక్కువ కదా ఇది అనుకుంటాం, కానీ వెక్టర్ సమ్ తీసుకున్నప్పుడు దీనికి ఎక్కువ ఉంటుంది. ఇది మీకు ఇచ్చింది, ఈ బిట్ ఇచ్చారు. CHCl3కి ఎక్కువ ఉంటుంది. అందరూ చూడండి, నేను అనేది హెచ్ఎఫ్ హెచ్సిఎల్ హెచ్బిఆర్ లో హెచ్ఎఫ్ ఎక్కువ, కానీ వెక్టర్ సమ్ మాత్రం ఇక్కడ CHCl3కి ఎక్కువ. CHCl3 తర్వాత CH3Cl సార్ ఇచ్చింది. CH3Cl ఓకే దీనికి ఎక్కువ. రైట్, ఇది ప్రీవియస్ ఐఐటి క్వశ్చన్ హితేష్. ఓకే సార్. ఓకేనా? ఓకే. కాబట్టి అది బై హార్టింగ్. అంటే ఇప్పుడు నేను అనుకుంటాను చూడండి, అప్పుడప్పుడు కెమిస్ట్రీ లో గుర్తు పెట్టుకోవాలని గుర్తుండాలి. వాల్యూ బేస్ లాజిక్ వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఒక మాట ఉందని వెక్టర్ సమ్ అన్నాను కదా, అక్కడ కీ కరెక్షన్ రాదు. కరెక్టే. ఓకే. ఓకే సార్. ఇంకోటి మాట్లాడతారు, ఇంకోటి ఇద్దరు ఎక్సర్సైజ్ చేస్తున్నారా? 37 S1 మాట్లాడదాం సార్. 40లో డి ఒకసారి చెప్తారా సార్? 40 రా? దేంట్లో 40 అది? అడ్వాన్స్. ఓకే, అంటే ఆ క్వశ్చన్ ఉందా మీ దగ్గర? లేదు సార్. సరే సరే. అడ్వాన్స్ లో 40లో డి అంటే నా దగ్గర నేను క్వశ్చన్ పేపర్ ప్రస్తుతాన్ని డౌన్లోడ్ చేసి లేదా రేపైనా చెబుతాను. కాలేదు ఇంకెవరైనా అలాంటి అమౌంట్ చెప్పంటే చెబుతాను. సరే యశ్వంత్, అయితే సరే 103 మాట్లాడదాం. హలో సార్, చెప్పండి. మెయిన్స్ లో ఇంకొన్ని డౌట్స్ ఉన్నాయి సార్. మెయిన్స్ లో ఇంకొన్ని ఓకే పెట్టేస్తారా? 50 చెప్పరా. 57th క్వశ్చన్ ఒక డౌట్. ఓకే, నీ పేరేంటమ్మా? కేశవ్ సార్. ఏంటంటే కేశవ్. రైట్. నాకు కనుక ఆయనకి వాట్సాప్ నంబర్స్ పెడితే వీలైతే సొల్యూషన్స్ పెడతారా, లేకపోతే రేపు పొద్దున్న క్లాస్ చేసేస్తాను. పెట్టండి, మిగిలిన కూడా పెట్టండి. ఓకేనా మరి? ఓకే. సరేనా, స్టాప్ చేస్తున్నాను ఇవాళ.